టీవీలోని ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. మరి 11 డేస్ వర్క్‌షాప్ మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. లైట్ వర్కర్స్ టీవీ అండ్ ఒమేగా పిరమిడ్ ప్రెజెంట్స్ ద్వారా. ఇందులో భాగంగా ఈరోజు మనము 8వ రోజులోకి వచ్చేసాం. ఆర్ట్ ఆఫ్ లవ్. మరి ఎన్నో రకాలుగా మనం జ్ఞానాన్ని అందుకుంటూ వస్తున్నాం. ఈ 7 డేస్ కూడా. మరి ఈ రోజు కూడా ఆర్ట్ ఆఫ్ లవ్ గురించి మనకు తెలియజేయడానికి మన ముందుకు విచ్చేశారు ఈఎస్సి నుంచి దేవి చక్ర గారు. వెల్కమ్ టు యూ దేవి చక్రమా. అవుతున్నాము. Thank you so much, Lavanya madam, for wonderful welcoming to the day 8 8వ రోజులోకి మనం అడుగు పెట్టాము. ఈ 11 రోజుల సర్కిల్ ఆఫ్ లైఫ్ ఆర్ట్స్, జీవితాన్ని జీవించడాన్ని నేర్చుకునే కళలు. మనం ఈ కళల్లో ఆర్ట్ ఆఫ్ ట్రూ లిజనింగ్ నేర్చుకున్నాము. కమ్యూనికేషన్ అంటే ఏంటి, నాన్ వైలెంట్ కమ్యూనికేషన్ అంటే ఏంటి నేర్చుకున్నాము. ఆర్ట్ ఆఫ్ సఫరింగ్ గురించి నేర్చుకున్నాము. ఆర్ట్ ఆఫ్ లెట్టింగ్ గో గురించి నేర్చుకున్నాము. ఎన్నో విడిచిపెట్టాల్సినవి ఉన్నాయి. అలాగే ఆర్ట్ ఆఫ్ ఫ్రీడమ్ గురించి, ఆర్ట్ ఆఫ్ మైండ్‌ఫుల్‌నెస్ గురించి కూడా తెలుసుకున్నాం. మరి ఈ రోజు 8వ రోజు ఆర్ట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ 7వ రోజు. మరి 8వ రోజు ఆర్ట్ ఆఫ్ లవ్. ఏమని చెప్పాలి? ప్రేమ అనే ఈ కళ గురించి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఒక్క దాని గురించే మనం 11 రోజులు సర్కిల్ చేసుకోవచ్చు. అంతుంది చెప్పడానికి. అంతా ప్రేమే మరి. ప్రేమమయం. అసలు ప్రేమంటే ఏమిటి? చాలా మంది చాలా తప్పుగా అర్థం చేసుకుని, తప్పుగా వాడుకునే ఒక అత్యంత ఉన్నతమైన, అద్భుతమైన, ఉత్తమమైన పదం ప్రేమ. చాలా సంకుచితమైన దృష్టితో చూస్తూ ఉంటాం దాని వంక మనం. ఇదే ప్రేమ అనుకుంటూ ఉంటాం. నేను ప్రేమిస్తే నాకేంటి? వ్యాపారం చేసేసుకుంటా ఉంటాం ప్రేమని. కానీ నిజమైన ప్రేమ అంటే ఏమిటి? ఒక క్వెషన్ మీకు మీ జీవితంలో మీకు సందర్భించి మీరు ప్రేమ అని దేన్ననుకుంటున్నారు? ఒకసారి నాకు ఎవరైనా అన్‌మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు. లేదా టెక్స్ట్ మెసేజెస్‌లో పెట్టొచ్చు. మీకు ట్రూగా ఏమనిపిస్తే అది మీ లైఫ్‌లో. ఏంటి ప్రేమ అంటే? దేనిని మీరు ప్రేమగా భావిస్తారు? ఏది మీ ప్రేమ అనే ఫీలింగ్‌ని మీకిస్తుంది? ప్రేమించబడుతున్నాననే ఫీలింగ్‌నిస్తుంది. ప్రేమిస్తున్నాననే ఫీలింగ్‌ని ఏదిస్తుంది మనకి? ఓకే. గివింగ్ ఫ్రీడమ్ అని పెట్టారు పార్వతి గారు. యాహ్! స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా ప్రేమను అనుభూతి చెందుతారు మీరు. ఓకే. ఇష్టపడడం. ఒక దాని మీద ఇష్టం ఉంటే దాని ప్రేమ. కేరింగ్, జాగ్రత్త వహించడం. వాసవి గారు. వండర్‌ఫుల్. సో, ఓం ప్రకాశం గారు యాహ్! అన్‌మ్యూట్ చేసుకొని చెప్పండి. ప్రేమ అని మీరు దేన్నేమనుకుంటున్నారు? ఇట్ ఈస్ ఏ అన్‌కండిషనల్ లవ్. కృష్ణతత్వమో లేకపోతే వృక్షం అయితే అన్‌కండిషనల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తుందో ప్రేమననేది, యెస్. దాన్నే మనం భాగవతంలో వచ్చేసి కృష్ణతత్వం, శ్రీకృష్ణుడు కృష్ణతత్వం. ఎలాగైతే ఆ అన్‌కండిషనల్‌గా ఇవ్వడం కృష్ణతత్వమే ప్రేమ అంటున్నారు. ఇంకా ఆ, డివైన్ లవ్ ఇన్ ఆల్, అందరిలో ఉన్న దివ్యత్వాన్ని చూడడము. ఏమీ ఆశించకుండా ఇచ్చేది. యెస్, లవ్ ఈస్ గాడ్. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్, బ్యూటిఫుల్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. మీరు ప్రేమ గురించి ఇవన్నీ చెప్పారు కదా! ఇందులో ఏది నిజమంటే అన్నీ నిజమే. అవన్నీ ప్రేమే. ఈ ప్రేమనేది చిన్నది కాదు. చాలా పెద్దది. అన్నిటిని తనలో నిలిపి ఉంచుకునేది. అన్నిటికీ ఆధారభూతమైనది. మీకు స్వేచ్ఛనివ్వడము, ఏమీ ఆశించకుండా ఇవ్వడము, కరుణ కలిగి ఉండడము, అలాగే అందరినీ సమానంగా చూడడము, జాగ్రత్త వహించడము, ఇష్టపడడము, అన్‌కండిషనల్ స్పేస్ ఇవ్వడము. మొత్తం అన్నీ ప్రేమ నుంచే వస్తాయి. ఎందుకంటే ప్రేమ అన్ని పాజిటివ్ ఎమోషన్స్‌కి పునాది అన్నమాట. నన్ను నేను లవ్ చేసుకోవడము. యాహ్! మనల్ని మనం కూడా ప్రేమించుకోవాలి. అందుకే చెప్పాను కదా! దీని గురించి 11 రోజులు మాట్లాడుకోవచ్చు అంతుంది. కానీ ఈరోజు కొంచెం కొంచెం మొత్తంగా ఓవరాల్‌గా కవర్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. నాకు తెలిసినంతలో, నేను అనుభూతి చెందగలిగినంతలో. సో, మై డియర్ ఫ్రెండ్స్, అన్ని పాజిటివ్ ఎమోషన్స్‌కి, అన్ని ఆనందాలకి ఆధారభూతమైనదే ప్రేమ.
ప్రేమ అనేది కేవలం ఒక ఫీలింగ్ కాదు. మన హార్మోనిక్ అట్రాక్షన్స్ ఉంటాయి మన లోపల. సహజంగా రీప్రొడక్షన్ చేసే ఒక సహజమైన తత్వంతో రీప్రొడక్షన్ చేయడానికి ఒక రకమైన అర్జ్ మనలో కలిగేలాగా మన శరీరం, మన హార్మోన్స్ డిజైన్ చేయబడ్డాయి. ఆ హార్మోన్స్ డిజైన్ చేయబడినప్పుడు ఏమవుతుందంటే మనకు ఒక రకమైన ఫీలింగ్ కలుగుతుంది ఒక్కొక్కళ్ళ మీద. అది కూడా ప్రేమే. కానీ అది మాత్రమే ప్రేమ కాదు. అది ప్రేమలోని ఒక చిన్న భాగం మాత్రమే. ప్రేమ అనేది చాలా సుసంపన్నమైనదనమాటండి. అన్నిటిని మొత్తం అంతటిని తనలో నిలిపించుకుంటుంది. సూర్యుడు ఉదయించేది ప్రేమతోనే. చంద్రుడు సర్కిల్స్ వచ్చేది ప్రేమతోనే. మరి సముద్రంలో అలలు ఎగిసి పడేది ప్రేమతోనే. మన శ్వాస సృష్టి ప్రతి క్షణం మన శ్వాసకి కావలసిన ఆక్సిజన్‌ని మనకు అందుబాటులో ఉంచేది ప్రేమతోనే. అన్నీ ప్రేమతోనే జరుగుతాయి. ప్రేమ లేకపోతే అసలు సృష్టే లేదు. ఆకర్షణే లేదు. ఏమీ లేదనమాట. అయితే ఈ ప్రేమ మనం ఎలా అనుభూతి చెందాలి అంటే, ఈ ప్రేమని మన నిజతత్వంలోకి మనం వెళ్ళినప్పుడు, మన స్వస్థితిలోకి మనం వెళ్ళినప్పుడు హ్మ్. ఎదుటి వారి దగ్గర ఆశించకుండా వారికి అన్నిటిని చెయ్యడం ప్రేమ. అన్‌కండిషనల్‌గా ఏమీ ఆశించకుండా చెయ్యాలి. కానీ అలా చేయగలుగుతామా? అది కూడా క్వెషనే. నిజంగా ఆశించకుండా చెయ్యాలని తెలుసు. కానీ చేయగలుగుతామా? ఇక్కడ మనకి రెండున్నాయి. ప్రేమంటే తెలియడము, ప్రేమతో ఉండడం. మనకి ప్రేమంటే తెలియచ్చు. కానీ నిజంగా ప్రేమతో మనం ఉండగలుగుతున్నామా లేదా? స్మోకింగ్ చెడ్డదని తెలుసు. కానీ ఎళ్లి స్మోక్ చేస్తారు. స్మోకింగ్ చెడ్డదని తెలియకుండా స్మోక్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారండి ఈ ప్రపంచంలో? ఎవరు ఉండరు. స్మోకింగ్ చెడ్డదని అందరికీ తెలుసు. లంగ్స్ పాడవుతాయని అందరికీ తెలుసు. కానీ చేస్తుంటారు. మరి ఆ తెలియడం వల్ల లాభం ఏముంది? నేను గట్టి గట్టిగా అరుస్తున్నాను. అరవడం వల్ల నా రిలేషన్స్‌లో నాకు గ్యాపొస్తోంది. నా కంట్రోల్ తప్పేస్తుంది. నాకు చిరాకు ఎక్కువైపోతుంది అని తెలుసు. చిరాకులో పెద్దగా అరిచేసానని తెలుసు నాకు. కానీ మళ్ళీ అరుస్తున్నాను. ఆ తెలియడం వల్ల లాభం ఏముంది? ఇంప్లిమెంట్ చెయ్యలేనిది ఉన్నా అంత ప్రయోజనం లేదు. అది మనకి ఇంప్లిమెంట్ అయిపోవాలి. కాబట్టి మనందరికీ ప్రేమంటే ఏంటో తెలుసు. కానీ తెలిసినా ఆ ప్రేమని అనుభూతి మనం సంపూర్ణంగా పొందలేకపోతున్నాం. సంపూర్ణంగా ఆ ప్రేమనే అనుభవాన్ని మన పట్ల మనం పొందలేకపోతున్నాం. ఎదుటి వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాం. అదే సమయంలో కావాలి, కావాలి, ప్రేమ కావాలి, ప్రేమ కావాలి, ప్రేమించాలని నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాం. ఎందుకని ఇలా జరుగుతోంది? ఆ ప్రేమ ఏంటో తెలిసినా ఎందుకు ఇవ్వలేకపోతున్నాము? ఎందుకు పొందలేకపోతున్నాము అంటే, ఎందుకంటే ఎప్పుడైతే మన నిజతత్వంలో మనం ఉండమో, మన స్వస్థితిలో మనం ఉండమో, అప్పుడు మనం మన యొక్క ఉనికితో కాకుండా, మన యొక్క అహంకారంతో మనం ఆపరేట్ అవుతూ ఉంటాము. మన యొక్క నిజమైన ఉనికితో కాకుండా, ఈ ఉనికిని కాపాడుకోవడానికి తెలియకుండానే చిన్నప్పుడు మనం అహంకారం అనే లేయర్‌ని ఏర్పాటు చేసుకుంటాం అన్నమాట. ప్రొటెక్ట్ చేయడానికి అహంకారం అంటే తప్పేమి కాదు అదేమి. అహంకారం లేకపోతే నన్నెవరైనా హర్ట్ చేస్తారేమో! నాకు హాని చేసే అవకాశం ఉంది. నేను గాయపడే అవకాశం ఉంది. అందుకని ఆ గాయాన్ని నన్నెవరు చేయకుండా, ఆ బాధ నుంచి నన్ను నేను కాపాడుకోవడానికి నేను అహంకారం అనే ఒక ముసుగుని తయారు చేసుకున్నాను. తర్వాత నేను ఇక్కడ ఇది నా ప్లేసు. ఇది అహంకారం ప్లేసు. నేనిక్కడి నుంచి పూర్తిగా ఇక్కడికి అడుగేసేసాను. నా 2 కాళ్ళు ఇక్కడ పెట్టేసానిప్పుడు. నా నిజ స్థితిలో లేను. ఏదైతే ప్రొటెక్షన్ లేయర్ అహంకారం ఏర్పాటు చేసుకున్నానో అక్కడి నుంచి నన్ను నేను ఆపరేట్ చేసుకుంటున్నాను. సో, ఈ అహంకారం ఏముంటుంది? నేనిస్తే నాకు తిరిగివ్వాలి కదా! ఎందుకంటే నేనిచ్చాను. వాళ్ళు తిరిగిస్తారో ఇవ్వరో. అలా తిరిగివ్వకపోతే నేను గాయపడతానేమో. ఎక్కువగా ప్రేమించేస్తే నన్ను లోకువ చేస్తారేమో. నేను చెప్పింది వాళ్ళకి అడిగిందల్లా ఇస్తుంటే నేను లోకువైపోయాను. లేదా నేనెంత ప్రేమించినా సరే నాకు తిరిగి ఏమి ఇవ్వట్లేదు. నాకు గుర్తింపు లేదు. ఈ కాలిక్యులేషన్సు, లెక్కలు, ఈ అపార్థాలు, అపోహలు, ఎక్స్‌పెక్టేషన్స్ ఇవన్నీ వస్తాయన్నమాట. ఎందుకంటే మన ఉనికిలో లేకుండా ఈ అహంకారం అనే ముసుగులో నుంచి మనం ఆ ప్రేమను యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటున్నాం అన్నమాటండి. కానీ మనం ఒక్కసారి ఒక అడుగు వెనక్కి మన ఉనికిలోకి మనం వేసుకుంటే గనక అప్పుడు అపారమైన ప్రేమను అనుభూతి చెందగలుగుతాం.
మనం బాగా మన మెదడులోకి వచ్చేసాం అనమాట. మనకు 2 సెంటర్స్ ఉంటాయి. హార్ట్ సెంటరు, మైండ్ సెంటరు 2 ఉంటాయన్నమాట. మన హార్ట్ సెంటర్‌కి డిస్కనెక్ట్ అయిపోయాం. మన హృదయానికి తిరిగి కనెక్ట్ అయితే అవ్వగలిగితే గనక, అప్పుడు మనం అన్‌కండిషనల్ లవ్, షరతులు లేని ప్రేమ అన్నారు కదా! ఆ షరతులు లేని ప్రేమ ప్రవాహాన్ని మనం మన హృదయంలోంచి అనుభూతి చెందగలుగుతామనమాట. కానీ సమస్య ఏంటంటే, అస్తమానం ఆ స్థితిలో ఉండలేకపోతున్నామే. మరి ఏం చేయాలి? ప్రేమ అంటే ఏంటంటే అండి, ప్రతి మనిషికి ఒక ఆక్సిజన్ శ్వాస ఎంతైతే అవసరమో శ్వాస అవసరమా కాదా మనకి? అవసరమే కదా! శ్వాస తీసుకోవడము. శ్వాస తీసుకోవడం ఎంత అవసరమో, ప్రేమ అనేది కూడా అంతే అవసరం. చాలా గొప్ప అవసరం మనిషికి ప్రేమ, ప్రేమించబడడము, ప్రేమను అనుభూతి చెందడము అనేది చాలా గొప్ప అవసరం. మనం అనుకుంటామే గొప్ప పేరు వెనకాల పరిగెడుతున్నారు, డబ్బు వెనకాల పరిగెడుతున్నారు అని. వాళ్ళు నిజంగా ప్రేమ వెనకాల, డబ్బు వెనకాల పరిగెట్టరండి. ఆ డబ్బు నేను పొందితే నాకు చాలా డబ్బుంటే నన్ను ప్రేమగా చూస్తారు అనుకుంటారనమాట. ఆళ్ళు ప్రేమని ఆ డబ్బుతో ముడిపెట్టుకుంటారు. అందుకని డబ్బు వెనకాల పరిగెడతారు. వాళ్ళకి కావాల్సింది నిజంగా లోతుగా గమనిస్తే కావాల్సింది డబ్బు కాదు ప్రేమ. కొంతమంది పదవి వెనక పరిగెడుతూ ఉంటారు. అంత పదవి ఉంటే అప్పుడు నన్ను ప్రేమిస్తారు అందరూ అనుకుంటారనమాట. వాళ్ళ ప్రేమని ఆ పదవితో అండర్‌స్టాండ్ చేసుకుంటారు. దాంతో ఐడెంటిఫై చేసుకుంటారు పాపం. అందుకని ఆ పదవి కోసం పరిగెడుతూ ఉంటారు. మన ఉరుకులు, పరుగులు, మన షరతులు, ఈ జీవితపు పరుగులన్నిటి వెనకాల మన అవసరం ఏంటంటే ప్రేమ. అందరూ నన్ను అంగీకరించాలి, నన్ను ప్రేమించాలి, ప్రేమించబడాలి అనే ఒక అవసరం ఉంటుంది ప్రతి ఒక్కరిలో. పుట్టడం నుంచే ఆ చిన్న బాబుగా మనం పుట్టినప్పుడు ఆ బేబీకి ఒక అన్‌కండీషనల్ లవ్ కావాలి. ఫస్ట్ థింగ్. చాలా ప్రేమగా తల్లిదండ్రులు హృదయానికి హత్తుకోవాలి. ఉన్నదున్నట్టుగా అంగీకరించాలి. ఒకవేళ తల్లిదండ్రులు గనక ఇంకా పుట్టిన వెంటనే కాదు, గర్భంలోకి వచ్చినప్పుడే చాలా ప్రేమగా స్వీకరించి స్వాగతించగలగాలి ఒక బిడ్డను. ఓహ్! అవునా? ప్రెగ్నెంటా? ఇట్స్ ఎన్ యాక్సిడెంట్. ఐ యామ్ నాట్ ఎక్స్‌పెక్టింగ్ నౌ. మనకే తెలియదు. మనం ఎక్స్‌పెక్ట్ చేయకుండా జరిగిపోతుంటాయి. అప్పుడు పూర్తి ప్రేమతో సంసిద్ధంగా ఆ బిడ్డకి ఆహ్వానం పలకలేం మనం ఆ పిల్లలకి. ఆ లోపల ఉన్న కడుపులో ఉన్న బిడ్డకి. అప్పుడు ఆ ప్రేమ యొక్క లోటు ఆ కడుపులో ఉన్న గర్భస్థ శిశువుగా ఉన్నప్పటి నుంచే ఏర్పడిపోతుంది. ఎందుకంటే ఆ వార్మ్ వెల్కమింగ్ అనేది మన అత్యంత లోతైన అవసరం అది. అది జరగట్లేదక్కడ. ఆ తర్వాత మళ్ళీ షరతులు దాని మీద. తెల్లగా ఉన్నారా? నల్లగా ఉన్నారా? అమ్మాయా? అబ్బాయా? ఈ షరతులన్నీ ఉండడంతో అమ్మాయే పుట్టాలి, లేకుంటే అబ్బాయే పుట్టాలి. ఈ షరతులతో మళ్ళీ అక్కడ ప్రేమ లేదు. అన్‌కండీషనల్‌గా లేము కదా! మళ్ళీ పుట్టిన తర్వాత ఓహ్! వీళ్ళ అమ్మ వైపు వాళ్ళ మొఖం వచ్చింది. వీళ్ళ నాన్న వైపు వాళ్ళ మొఖం వచ్చింది. వీళ్ళ అత్త మొక్కొచ్చింది. వీళ్ళ మామ్మది ఇదొచ్చింది. కన్ జడ్జిమెంట్స్. సో, పుట్టినప్పటి నుంచి మనెవ్వరికీ కూడా ఆ అవసరం తీరలేదు పూర్తిగా. ఎందుకంటే, ఆ అవసరాన్ని మనకి ఇవ్వడానికి అన్‌కండీషనల్ ప్రేమివ్వడానికి ఎవ్వరు వాళ్ళ హృదయానికి కనెక్ట్ అయ్యి వాళ్ళ స్వస్థితిలో ఎవరు లేరు. వాళ్ళ హృదయానికి కనెక్ట్ అయ్యి వాళ్ళ స్వస్థితిలో ఎవరు లేరు కాబట్టి, వాళ్ళు మనకి కూడా ఇవ్వలేరు పాపం. వాళ్ళకి కూడా ఎవరు ఇవ్వలేదు. వాళ్ళ పేరెంట్స్ కూడా. సో, వాళ్ళకి లేనిది మనకెలా ఇవ్వగలుగుతారు? వాళ్ళకేదుందో అదే మనకిచ్చారు. కానీ, ఈ అవసరం అలాగే ఉండిపోయింది లోపల. మరి ఈ ప్రేమించబడాలి అనే ఈ అవసరాన్ని గనక తీర్చుకుంటే మనం చాలా పరిపూర్ణులుగా అయిపోతాం. ఎంత పరిపూర్ణంగా, నిండుగా, ఎంతో సెల్ఫ్ వర్త్, సెల్ఫ్ రెస్పెక్ట్, అబండెంట్ ఫీలింగ్ ఇవన్నీ వస్తాయన్నమాట మనకి ప్రేమని పొందితే. అన్‌కండీషనల్ లవ్‌ని పొందితే. కానీ అన్‌కండీషనల్ లవ్‌ని ఇచ్చే పరిస్థితుల్లో పాపం ఎవ్వరు లేరు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ స్వస్థితిలో లేరు. దానివల్ల మనము కూడా మన స్వస్థితిలోంచి తప్పిపోతూ ఉన్నాము. చిన్న పిల్లలు చాలా ఇప్పుడు చూడండి ఇద్దరు పిల్లలు పుట్టారనుకోండి. ఆ చిన్న పాప పుట్టిన తర్వాత పెద్దవాళ్ళు తిక్కగా తయారవుతారు. మాటి మాటికి ఏడుస్తుంటారు. కావాలని తిక్క పెడతారు. కావాలని అరుస్తారు. కావాలని టాంట్రమ్స్ చేస్తారు.
ఎందుకని పెద్ద పిల్లలు ఇవన్నీ చేస్తారు చిన్న పిల్లలు పుట్టిన తర్వాత? చిన్న పిల్లలు పుట్టిన తర్వాత పెద్దవాళ్ళకి పాపం అటెన్షన్ తగ్గిపోతుంది. తెలియకుండా. మనకి తెలియదు. ఆ స్పృహ ఉండదు. చిన్న పిల్లలు పుట్టిన తర్వాత కూడా పెద్దవాళ్ళని ఎలా చూసుకోవాలి అని మనకెవరు చెప్పలేదు. మనకి ట్రైనింగ్ లేదు. జీవితం యొక్క కలల గురించి మనకెవరు చెప్పలేదు. జీవించే కల గురించి, పిల్లల్ని పెంచే కల గురించి, మానవ ఉద్వేగాల గురించి, ఉద్వేగాల్ని ఎలాగ మనం ఆహ్, జాగ్రత్త వహించి అడ్రెస్ చేసుకోవాలని ఇవన్నీ ఏమి చెప్పబడలేదు మనకి. అందువల్ల మనం పెరిగే ప్రాసెస్‌లో ఈ ప్రేమ లోటుని క్రియేట్ చేసుకుంటూ పెరుగుతాం. తల్లిదండ్రుల నుంచి, సమాజం నుంచి చాలా షరతులు. కానీ చిన్న పిల్లలుగా ఉంటాం కదా! అప్పుడు. అమ్మ, నాన్న కదా! అందుకని అన్‌కండిషనల్‌గా వాళ్ళని యాక్సెప్ట్ చేసేస్తాం. మా అమ్మ, మా నాన్న, మా అక్క, మా అన్నయ్య అనుకుంటాం. నా చెల్లి అనుకుంటాం. అనుకుని వాళ్ళని యాక్సెప్ట్ చేసేస్తాం. కానీ లోపల ఈ ప్రేమ లేని లోటుంది చూసారు? కానీ పెరుగుతూ వస్తదనమాట. వన్ ఫైన్ డే మ్యారేజ్ అని రిలేషన్‌షిప్‌లో అడుగుపెడతాం. అడుగుపెట్టిన తర్వాత ఈ చిన్నప్పటి నుంచి ఉండిపోయిన ఉంది చూసారు? ఇదంతా ఆ లైఫ్ పార్ట్‌నర్ ఒచ్చి మనకివ్వాలని కోరుకుంటాం. వాళ్ళు తీర్చాలని కోరుకుంటాం. అత్తగారు ఏ చిన్న మాట అన్నా, ఏ చిన్న షరతు విధించినా చాలా కోపమొచ్చేస్తుంది. చిన్న కామెంట్ చేసినా చాలా కోపమొచ్చేస్తుంది. ఆ కోపం నిజంగా అత్తగారి మీద కాదు. చిన్నప్పటి నుంచి తీరని అవసరాల మీద, చిన్నప్పటి నుంచి తనకు జరిగిన జడ్జిమెంట్‌లు. అవన్నిటిని తనకి అలవాటైన ఆ ఎన్విరాన్మెంట్‌లో నా మనుషులు, మా అమ్మ, మా నాన్న అని చెప్పేసి స్వీకరించేసి కప్పెట్టేసుకుంటామనమాట మనందరం లోపల. పెట్టుకొని అత్తగారింటికొచ్చిన తర్వాత వాళ్ళు అలాంటి వాళ్ళే. వాళ్ళు తల్లిదండ్రులే ఇవ్వలేని అన్‌కండీషనల్ లవ్ అత్తమామలు ఎక్కడ ఇవ్వగలుగుతారు? భర్త ఎక్కడ ఇవ్వగలుగుతాడు? ఆయన వాళ్ళు ఎంప్టీ కప్పులతో ఆళ్ళున్నారు. నా భార్యొచ్చి నా కప్పు నింపుతదని. ఇప్పుడు ఆ హస్బెండొచ్చి భార్య దగ్గర నుంచి ఆ కప్ ఫిల్ చేసుకోవడానికి ఎంప్టీ కప్ ప్రేమ అనే అవసరం ఉంది. ఆ కప్పు నాకు భార్య ఫిల్ చేస్తదని భర్త ఫిల్ చేస్తదని భార్య. ఖాళీ కప్పులతో ఒకళ్ళకొకళ్ళు నుంచున్నారు. హనీమూన్ పీరియడ్ అయిపోయే వరకు బానే ఉంటుంది. హనీమూన్ పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొట్లాటలు మొదలవుతాయి. హర్ట్ అవుతూ ఉంటాము. నన్నర్థం చేసుకోవట్లేదనుకుంటాము. నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదనుకుంటాము. అదనుకుంటాము, ఇదనుకుంటాము. ఇవన్నీ ఎక్కడి నుంచొస్తున్నాయి? ఇవన్నీ కూడా మన తీరని ప్రేమ అనే అవసరం నుంచొస్తున్నాయి. మనందరికీ ఆ ప్రేమ కావాలి. నిజంగా పెళ్లయిన తర్వాత మనం ఫేస్ చేసేవన్నీ భర్తతో ఫేస్ చేసేవన్నీ నిజంగా భర్త నుంచే రావటం లేదవన్నీ. అవన్నీ నేను ఎప్పటినుంచో నాలో మోసుకొనొస్తూ ఉన్నాను. మోసుకొచ్చి అవన్నీ కరెక్ట్‌గా నాకు మిర్రర్ చేసే ఒక హస్బెండ్‌ని నేను ఆకర్షించుకున్నాను. ఎందుకంటే యద్భావం తద్భవతి కదా! అలాగే అబ్బాయి కూడా అన్నీ మిర్రర్ చేసే ఒక వైఫ్‌ని ఆకర్షించుకుంటారనమాట. సో, ఇద్దరికి దగ్గర ఎంప్టీ పాత్రలున్నాయి. పాపం ఒకరి పాత్ర ఒకరికి నింపుకోవడం తెలీదు. సో, అందువల్ల లవ్ రిలేషన్‌షిప్స్‌లో అంతా కూడా మనకిప్పుడు తల్లిదండ్రులు, పిల్లలు అంటే ఒక ప్రేమ బాంధవ్యం అది. అత్తగారు, మావగారు, కోడలు అంటే ఒక ప్రేమ బాంధవ్యం. తండ్రి, కొడుకులంటే ఒక ప్రేమ బాంధవ్యం. అక్క చెల్లెలు, అన్నదమ్ములంటే ఒక ప్రేమ బాంధవ్యం. భార్యాభర్తలంటే ఒక ప్రేమ బాంధవ్యం అది కదా! కానీ ఈ ప్రేమ బాంధవ్యాలలోనే మనం ఎంతో నరకాన్ని సృష్టించుకుంటూ ఉంటాం. ఎక్కడ లేని గొడవలు, ఎక్కడ లేని మనస్పర్ధలు, కోపాలు, తాపాలు. ఎందుకంటే అందరి దగ్గర ఒక ఎంప్టీ కప్పుంది. అందరూ నాది ఫిల్ చేయి, నాది ఫిల్ చేయి, నాది ఫిల్ చేయి, నాది ఫిల్ చేయి అని అడుగుతున్నాం ఒకళ్ళనొకళ్ళం. పాపం వాళ్ళ దగ్గర ఎంప్టీ కప్పుంది. వాళ్ళెలా ఫిల్ జేస్తారు? మనల్ని అడుగుతున్నారు. మన దగ్గర ఎంప్టీ కప్పుంది. అందుకనే ఈ బాధ సృష్టించబడుతోంది. మరి మన కప్పుని మనం ఫిల్ జేసుకోవాలి. ఎలా ఫిల్ చేసుకోవాలంటే, అన్‌కండీషనల్ యాక్సెప్టెన్స్ కావాలి కదా! ఒక బిడ్డకి కడుపులో వస్తున్నప్పుడే అది రాలేదు కదా! అక్కడి నుంచే. సో, మనం ఏం చేయాలంటే, మన ఇన్నర్ చైల్డ్‌లోకెళ్ళిపోయి, మనం మనకు అన్‌కండీషనల్ లవ్‌ని ఇచ్చుకోవాలి. మన నిజ స్థితిలోకి వెళ్ళాలి. ధ్యానం ద్వారా, ఈ శరీరానికి అతీతంగా, ఈ జీవిత పరిస్థితులకు అతీతంగా, మన యొక్క అన్నిటికి అతీతమైన ఆ ఉనికి స్థితిలోకి, మన నిజ స్థితిలోకి వెళ్ళినప్పుడు అప్పుడు అపారమైన ప్రేమను, ఆ ప్రేమానుభూతిని, ఆనందానుభూతిని మనం పొందుతాం. మనల్ని మనం ప్రేమించుకుంటాం. మనల్ని మనం అంగీకరించుకుంటాం.
మనల్ని మనం ప్రేమించుకుని, మనల్ని మనం అంగీకరించుకున్నప్పుడు మన కప్పు ఫిల్ అవుతుంది. అప్పుడు ఎదుటి వారి వంక చూసినప్పుడు వాళ్ళని కూడా అలాగే అంగీకరించగలుగుతాం. వాళ్ళని కూడా అలాగే చూడగలుగుతాం. జీసస్ క్రైస్ట్ ఒక మాట చెప్తారండి. లవ్ యువర్ సెల్ఫ్ విత్ ఆల్ యువర్ హార్ట్. నిన్ను నీ పూర్తి హృదయంతో ప్రేమించుకో అని చెప్తారాయన. నీ ప్రేమను పొందడానికి నీ హస్బెండ్ దగ్గరికెళ్ళు, మీ అమ్మానాన్నల దగ్గరికెళ్ళు, లేకుంటే మీ అత్తమామ దగ్గరికెళ్ళు, లేకుంటే ఇంకా ఎవరినైనా బయట రిలేషన్ చూసుకో ప్రేమ దొరకకపోతే అని చెప్పలేదు. లవ్ యువర్ సెల్ఫ్ విత్ ఆల్ యువర్ హార్ట్. నీ హృదయపూర్వకంగా నిన్ను నువ్వు ప్రేమించుకో అని చెప్పారాయన. అదే సొల్యూషన్. మన హృదయపూర్వకంగా మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు అప్పుడేమవుతుందంటే మన కప్పు ఫుల్ అవుతుందక్కడ. అప్పుడేం చెప్పారు? లవ్ యువర్ నైబర్ యా యాస్ యూ లవ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో, అలాగే నీ తోటివారిని ప్రేమించు. నా తోటివారంటే నా హస్బెండు, నా పిల్లలు, నా పక్క జీవరాశి, ఇంట్లో అత్తగారు, మావగారు, అమ్మానాన్నలు, అన్నదమ్ములు, వదినలు, మరదళ్ళు, కజిన్‌లు అందరూ నా కొలీగ్స్, నా ఇంటి పక్క వాళ్ళు అందరూ కూడా సమాజంలో నన్ను ఎన్‌కౌంటర్ చేసే అందరూ, ఈ క్లాస్‌లో ఉన్న అందరూ, అందరూ నా తోటివారు. నా తోటి వారిని కూడా నన్ను నేను ప్రేమించుకున్నట్టుగా నేను ప్రేమించుతాననమాట. ప్రేమించగలుగుతాను. ఎప్పుడు నన్ను నేను నా పూర్తి హృదయంతో ప్రేమించుకుంటే. మనల్ని మనం ప్రేమించుకునే కలని నేర్చుకుంటే, అందరిని ప్రేమించే కలని నేర్చుకుంటాము. అప్పుడు మన సాన్నిహిత్యంలో అందరూ ప్రేమను అనుభూతి చెందుతారు. నిండుగా ఫీలవుతారు. వాళ్ళ లోటు తీరుతుంది. వాళ్ళ లోటు తీరినప్పుడు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ లోటు తీరుతుంది. వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ నుంచి వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ లోటు తీరుతుంది. ఒకరి హృదయం నిండితే, ఒకరు ప్రేమమయంగా తయారైతే, ఆ వైబ్రేషన్, ఆ కదలిక ఎంత దూరం వెళ్తుందో, ఎంత అద్భుతంగా వెళ్తుందో. కాబట్టి మన హృదయాలను మనం నింపుకోవాలి. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అండి, ఆ స్థితిలో అస్తమానం ఉండలేం కదా! సాధన చేస్తున్నాం. ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాం. కాబట్టి మనం కొంత కొంత నింపుకుంటూ, కొంత కొంత వాళ్ళకి నింపుతూ, మరింత పరిపూర్ణంగా మనకి నింపుతూ, మనకి నిండినప్పుడల్లా ఎదురు వాళ్ళకి నింపుకుంటూ, అలాగా మనం ఈ ప్రేమని పెంచుకుంటూ, పెంచుకుంటూ సాధన చేసుకుంటూ, చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఒక్కసారిగా కప్పంతా నిండిపోదనమాట. ప్రతిసారి మనం స్వస్థితిలోకెళ్ళి మనల్ని అనుభవించినప్పుడల్లా కొంత కొంత మనలో నిండుదనం వస్తూ ఉంటుంది. నా మీద నాకు బోలెడన్ని కంప్లెయింట్లున్నాయి. ఒక కంప్లెయింట్ పోయింది. నన్ను నన్ను అంగీకరించుకోవట్లేదు. నా రూపాన్ని అంగీకరించుకోవట్లేదు. నా గొంతుని అంగీకరించుకోవట్లేదు. అలాగే నా టాలెంట్ అంగీకరించుకోవట్లేదు. నా బాడీ షేప్ అంగీకరించుకోవట్లేదు నేను. ఇప్పుడు ధ్యానంలోకెళ్ళిపోయి నేనేం చేశానంటే, ఓకే. నా బాడీ షేప్‌ని నేను అంగీకరిస్తున్నాను. అప్పుడు కొంచెం ఫిల్ అయింది ఆ కప్పు. ఇప్పుడు నా గొంతును కూడా నేను అంగీకరిస్తున్నాను. ఇప్పుడు కొంచెం ఫిల్ అయింది. ఓకే. నాకున్న టాలెంట్ నాకు సరిపోతది. నా నేను ఎలా ఉన్నానో అలా నాకు అంతా సవ్యంగా సరిగ్గానే ఉంది నా జీవితంలో. నాకంటే తెలివి తక్కువ వాళ్ళు చాలా మందున్నారు. నాకు కొంచెమన్నా తెలివితేటలున్నాయి. పర్వాలేదు. నాకు అది సరిపోతుంది. ఐయామ్ ఓకే విత్ థట్. ఐయామ్ హ్యాపీ విత్ థట్. నేను దాన్ని అంగీకరించుకున్నాను. మరి కొంచెం ఆ కప్పు ఫిల్ అవుతుంది. అలా మనలో ఎన్నెన్నెన్నో ఉన్నాయి కదా! ఒక్కొక్కటి, ఒక్కొక్కటిగా మనం అంగీకరించుకుంటూ, మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకుంటూ ఉంటే మరింత, మరింత, మరింతగా ప్రేమను పొందుతూ, అనుభూతి చెందుతూ ఉంటామనమాట. సో, మై డియర్ ఫ్రెండ్స్, మనం ఒక మ్యారేజ్ అనే రిలేషన్‌షిప్‌లోకెళ్ళినప్పుడు చాలా గొప్ప బాధ్యతతో ఒక హృదయాన్ని మనం స్వీకరించాం. ఈ జీవిత కాలం పాటు కలిసి నడవడానికి మనం ఒక చాయిస్ చేసుకున్నాం. ఎంపిక చేసుకున్నాం. మనం ఎంపిక చేసుకోకుండా మన జీవిత భాగస్వామి మన జీవితంలోకి రారు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. నిజంగా అది నిజం. మనమే ఎంపిక చేసుకున్నాం ఎలాంటి భాగస్వామి మనకి ఎవరు కావాలి? ఎలా కావాలి? ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్‌తో కావాలి అని చెప్పి. ఎందుకంటే ఆ భాగస్వామి ఈస్ ద బెస్ట్ బెట్ అన్నమాట మనకి. వాళ్ళే చాలా అత్యున్నతమైన, సరియైన, మనకి మనల్ని అభివృద్ధి చేయగలిగిన ఒక భాగస్వామి. అందుకనే వాళ్ళని మనం పెట్టుకోవడం జరిగింది. మరి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆ భాగస్వామితో ప్రేమను అనుభూతి చెందాలంటే ఏం చేయాలి? ఒక అద్భుతమైన పుస్తకం ఉందండి. 'లవ్ లాంగ్వేజ్' అని చెప్పేసి. ఈ లవ్ లాంగ్వేజ్ తెలుసుకోవాలి అని చెప్తారనమాట ఆయన. మన భాగస్వామితో చక్కటి ప్రేమను అనుభూతి చెందడానికి.
అలాగే ప్రేమ అనేది ఒక ప్రవాహం. మళ్ళీ ఆ కాన్సెప్ట్ మళ్ళీ చెప్తాను నేను ఇది అయిపోయిన తర్వాత. ఎందుకంటే దీనికి అనేక కోణాలున్నాయి ఈ ప్రేమను పొందడంలో. అన్ని కోణాల్లోంచి మనం ప్రేమను పొందాలన్నమాట. ఈ లవ్ లాంగ్వేజ్ ఏంటంటే 5 రకాల లవ్ లాంగ్వేజెస్ ఉంటాయట. ప్రతి అందులో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క లాంగ్వేజ్ ఉంటుందన్నమాట. లాంగ్వేజ్ అంటే ఏంటండి? భాష. ఓకే. ఇప్పుడు ఇక్కడ అనుపమ గారున్నారు ఈ జూమ్‌లో. సో, అనుపమ గారు కన్నడ మాట్లాడతారనుకుందాం. నాకు కన్నడ రాదు. ఓకే. నేను తెలుగు మాట్లాడతాను. ఆవిడకి తెలుగు రాదు. నేను తెలుగులో ఆవిడకేదో చెప్తున్నాను. ఆవిడ కన్నడలో నాకేదో చెప్తున్నారు. నేను చెప్పేది ఆవిడకి అర్థం కాదు. ఆవిడ చెప్పేది నాకు అర్థం కాదు. ఏమైనా జరుగుతుందా మా ఇద్దరి మధ్య సంభాషణ? ఏమి ఉండదు. ఎందుకంటే మా లాంగ్వేజెస్ వేరు. ఆవిడ కన్నడలో చెప్తే నాకు అర్థం కాదు. తెలుగులో చెప్తేనే నాకు అర్థమవుతుంది. అలాగే ఆవిడకి కన్నడలో చెప్తే అర్థమవుతుంది. డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో ఉంటే నేర్చుకోలేమనమాట. అలాగే మనందరి యొక్క ప్రేమ అనే భాష వేరు. మన ప్రేమ భాష ఏంటో, మన పార్ట్నర్ యొక్క ప్రేమ భాష ఏంటో, లవ్ లాంగ్వేజ్ ఏంటో మనం తెలుసుకోవాలి. తెలుసుకొని ఆ భాషలో మనం మాట్లాడాలి. అప్పుడే వాళ్ళు మీ ప్రేమను అనుభూతి చెందగలరు అని చెప్పారనమాట. అసలు ఆ భాష ఎందుకొచ్చింది? ఎలా వచ్చింది? ఆ భాషలోనే ఎందుకు మాట్లాడాలి? అవన్నీ మళ్ళీ లవ్ లాంగ్వేజెస్ అయిపోయిన తర్వాత నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకే అండి. మొదటి లవ్ లాంగ్వేజ్ ఏంటి? అంటే ఒక్కొక్కళ్ళు ప్రేమని ఒక్కొక్కలాగా అనుభూతి చెందుతారండి. అలాగా ప్రేమ చూపిస్తేనే వాళ్ళకర్థమవుతుంది. ఇంకోలా ప్రేమ చూపిస్తే వాళ్ళకర్థమవ్వదు. వాళ్ళకి అనవసరం. వాళ్ళకి తెలీదు. వాళ్ళకి ఆ ఫీలింగ్ రాదు. ప్రేమించబడుతున్న ఫీలింగు. మరి ఏమిటంటే ఫస్ట్ లవ్ లాంగ్వేజ్ ఏంటంటే వర్డ్స్ ఆఫ్ అఫర్మేషన్. కొంతమంది ప్రేమను మంచి పదాలలో వ్యక్తపరిచినప్పుడు అనుభూతి చెందుతారు. అండ్ అంటే "నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీ హెయిర్ ఎంత బావుందో. నువ్వు నవ్వుతుంటే నా హృదయం పులకరిస్తుంది. నీ స్మైల్ ఫేస్ చూస్తే నేను అన్ని బాధలు మర్చిపోతాను. అసలు నువ్వు వండింది తినకపోతే నాకు ఆ రోజులో ఏమి తిన్నా అసల సాటిస్ఫాక్షనే ఉండదు. నువ్వు వండిన ఫుడ్ పెడితేనే నాకు హ్యాపీగా ఉంటుంది. నువ్వు ఎంత బిజీగా ఉన్నా సరే నన్ను డ్రాప్ చేయడానికొస్తావు. నువ్వు బ్యూటిఫుల్. నువ్వు ఆసమ్ హస్బెండ్. ఈ కలర్ నీకు అద్భుతంగా సూట్ అయింది. ఈ కొత్త గ్లాసెస్‌లో అసలు నువ్వు చాలా బాగా కనిపిస్తున్నావు." ఇలాగా ఎన్నో ప్రేమ యొక్క ఎక్స్‌ప్రెషన్స్ కావాలి వాళ్ళకి. ఆ ప్రేమ పూరితమైన భావ ప్రకటన ద్వారా వాళ్ళు ప్రేమను అనుభూతి చెందుతారు. మీరు చెప్పట్లేదు. ఏమి చెప్పట్లేదు. ఒక చీర తీసుకొచ్చి ఇచ్చారు. ఆ భార్యకి. ఆమె ఆ చీర కట్టుకుంది. ఇలా చూసి పద ఎళ్దాం అని చెప్పేసి బయటికెళ్ళిపోయారు. ఓహ్! ఈ చీర నీకు బాగా నప్పిందే. ఆయనకుంది లోపల. చీర తీసుకొచ్చిచ్చింది ఆయనే. లోపల ఈ చీర చాలా బావుందని తెలుసు కానీ బయటికి రాదు. చాలా మంది 90% మగవాళ్ళకి ఎక్స్‌ప్రెషన్ రాదు పాపం. ఎందుకంటే అబ్బాయిల లైఫ్ చాలా టఫ్ అండి. అమ్మాయిల లైఫ్ కంటే టఫ్ పాపం. ఒక రకంగా. అబ్బాయిలు. ఎందుకంటే వాళ్ళకి ఆళ్ళ మీద ఎన్నో హై ఎక్స్‌పెక్టేషన్స్. పుట్టినప్పటి నుంచి అమ్మాయినైతే పెళ్లి చేసి పంపించేద్దాం అనుకుంటారు. అబ్బాయయితే వంశం పేరు ప్రతిష్టలు నిలబెట్టాలి. అటువైపు పెళ్లి చేసుకోవాలి. ఆ పెళ్ళాన్ని బాగా చూసుకోవాలి. మా అమ్మాయిని బాగా చూసుకోవాలని ఆ అమ్మాయి వైపు ప్రెషరు. మళ్ళీ పెళ్ళామొచ్చిన తర్వాత మమ్మల్ని చూసుకోవా అని చెప్పి తల్లిదండ్రుల వైపు ప్రెషరు. అటు అది బ్యాలెన్స్ చేయాలి. పాపం ఇటు బ్యాలెన్స్ చేయాలి. బయటికెళ్ళిన తర్వాత ప్రపంచంలో రకరకాల వింత మనుషులు వాళ్ళందరితో ఫేస్ చేసి వాళ్ళందరిని హ్యాండిల్ చేయాలి. చాలా బాధ, కష్టం కలుగుతుంది ఆళ్ళకి. బాధ, కష్టం కలిగి పాపం ఏడుద్దామంటే, "హే! అబ్బాయివయ్యుండి ఏడుస్తావా?" అంటారు పాపం. ఆ ఏడుపు ఎవరికీ చూపించుకోలేరు వాళ్ళు. ఎన్నో చికాకులుంటాయి. ఆ చికాకులతో వస్తారు. చిరాకు పడితే కోపిష్టి, మూడిష్టి అంటాము. పాపం ఎన్నో రకాల సమస్యలుంటాయి వాళ్ళకి. వాళ్ళెవ్వరిని నమ్మలేరు. అబ్బాయిలకి చాలా మందికి ట్రస్ట్ ఇష్యూ ఉంటది. ఆళ్ళంత తేలిగ్గా నమ్మలేరు. ఆళ్ళెంత తేలిగ్గా ఓపెన్ అవ్వరు అబ్బాయిలు. అంత తేలిగ్గా షేర్ చేసుకోరు. అమ్మాయిలున్నారనుకోండి 4 రోజులు ఫ్రెండ్స్ అవ్వగానే అన్నీ చెప్పేసుకుంటారు. కానీ అబ్బాయిలు 40 సంవత్సరాల ఫ్రెండ్స్‌తో కూడా అన్నీ చెప్పుకోరు. సో, దే హావ్ సో మచ్ ఇన్‌సైడ్ అన్నమాట. కానీ అబ్బాయిలందరూ దే నీడ్ టు ఓపెన్ అప్. ఎందుకంటే ఆళ్ళ కుటుంబం గురించి ఎంతో కష్టపడుతుంటారు పాపం. మరి అంత కష్టపడ్డ ఆ కుటుంబ సభ్యులందరూ వాళ్ళ ప్రేమను అనుభూతి చెందాలంటే ఒక్కొక్కసారి వాళ్ళు మాటల్లో పెట్టాలన్నమాట. కొంతమందికి, కొంతమందికి ఆ వర్డ్స్ ఆఫ్ అఫర్మేషన్ అనేదే ప్రేమని అనుభూతి చెందగలరు. వాళ్ళు
పైకి అప్రిషియేషన్ ఇవ్వాలి. ఒకళ్ళకొకళ్ళు ఇచ్చుకోవాలనమాట. సో, అలాగా ఆ అప్రిషియేషన్ ఇవ్వకండా వర్డ్స్ ఆఫ్ అప్రిషియేషన్ లేకుండా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఇంట్లోకి కావాల్సిన సరుకులన్నీ తెచ్చేస్తున్నారు. మీకు కావాల్సినయన్నీ చూస్తున్నారు. హాలిడే ప్లాన్ చేస్తున్నారు. పెళ్లి రోజొచ్చిందంటే ఒక కాసులు బంగారము, 2 కాసులు బంగారము, పట్టు చీర ఏం కావాలితే అది రా కొనుక్కో అని చెప్పి తీసుకెళ్ళి చూపిస్తున్నారు. అన్నీ చేస్తున్నారు. కానీ మెచ్చుకోవట్లేదు. ఎప్పుడు పొగడట్లేదు. ప్రేమను వ్యక్తపరచట్లేదనుకోండి. ఒకవేళ మీ లవ్ లాంగ్వేజే వర్డ్స్ ఆఫ్ అఫర్మేషన్ అనుకోండి. వాళ్ళు దానిని స్వీకరించలేరు. అలాగే భర్తకు కూడా మీరన్నీ చేసి పెడుతున్నారు. అన్నీ చూసి పెడుతున్నారు. కానీ ఎప్పుడూ ఆయన్ని మెచ్చుకోవట్లేదు. ఎప్పుడు ఆ వర్డ్స్ ఆఫ్ అఫర్మేషన్ లేదు. అప్పుడు ఆ భర్త మీ ప్రేమను అనుభూతి చెందలేడు. ఎందుకంటే ఆయన లాంగ్వేజ్ వేరు. వర్డ్స్ ఆఫ్ అఫర్మేషన్ కావాలి. సో, మీ లవ్ లాంగ్వేజ్ ఈ లవ్ లాంగ్వేజెస్ చెప్పినప్పుడు మిమ్మల్ని మీరు గమనించుకోండి. అలాగే మీ పార్ట్నర్‌ని కూడా గమనించండి. నా లవ్ లాంగ్వేజ్ ఏంటి? వాళ్ళ లవ్ లాంగ్వేజ్ ఏంటి అని. ఓకే. ఫస్ట్ లవ్ లాంగ్వేజ్ అనేది వర్డ్స్ ఆఫ్ అఫర్మేషన్స్. ఒకరినొకరు చక్కగా మనస్ఫూర్తిగా అభినందించుకుని, చక్కగా కాంప్లిమెంట్స్ ఇచ్చుకుంటూ, ప్రేమని ఒకరి పట్ల ఒకరికున్న ప్రేమని మాటలలో వ్యక్తపరచడము. అది మొదటి లవ్ లాంగ్వేజ్. ఇంకొక లవ్ లాంగ్వేజ్ ఏంటంటే అండి, క్వాలిటీ టైము. సమయాన్ని గడపాలి కొంతమందికి. ఎటువంటి సెల్ ఫోన్‌లు అవి లేకుండా, డిస్ట్రాక్షన్స్ లేకుండా, వాళ్ళతో గడిపినప్పుడు, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఇంకేమన్నా చేశారనుకోండి, వీళ్ళకి కోపం వచ్చేస్తదనమాట. నేను మాట్లాడుతున్నాను కదా! మధ్యలో ఫోన్ తీస్తావేంటి నువ్వు అంటారు. మధ్యలో ఫోన్‌లు తీయకూడదు. మధ్యలో ఇంకేమి డిస్టర్బ్ చేయకూడదు వాళ్ళని. ఆ క్వాలిటీ టైమ్ ఇవ్వాలి వాళ్ళకి. వాళ్ళతో సమయాన్ని గడపాలి. ఇద్దరు కలిపి ఒక బోర్డ్ గేమ్ ఆడుతూ, లేకుంటే ఇద్దరు కలిపి ఏదైనా సగం మంచి ఇంటి పని చేసుకుంటూ, లేదా ఇద్దరూ కలిపి ఒక వాక్‌కి వెళ్లి, చక్కగా మాట్లాడుకొని వస్తూ, అలాగా ఇద్దరు కలిపి ఎక్సర్‌సైజ్ చేస్తూ, వాళ్ళకి కలిసి ఉండే సమయం కావాలి వితౌట్ డిస్ట్రాక్షన్స్. ఈ క్వాలిటీ టైమ్ ఉన్న వాళ్ళకి నేను నీకోసం పలానా టైంకి రెడీగా ఉండు. పిక్ చేసుకుంటాను. పలానా చోటకి తీసుకెళ్తాను అన్నారనుకోండి. వాళ్ళు గాని మానేసారనుకో, రాలేదనుకో, మర్చిపోయారనుకో, లేట్ అయిందనుకో, వీళ్ళ వీళ్ళ లవ్ లాంగ్వేజ్ క్వాలిటీ టైమ్ అనుకోండి. చాలా డీప్‌గా హర్ట్ అవుతారు వాళ్ళు. తిట్టినప్పుడు కూడా అంత హర్ట్ అవ్వరనమాట. నేను చెప్పిన టైంకి నన్ను తీసుకెళ్తానని నువ్వు రాలేదు అంటారనమాట. ఎందుకంటే అదే వాళ్ళ లవ్ లాంగ్వేజ్. నేను రెడీ అయ్యి ఎంతసేపు వెయిట్ చేశానో తెలుసా అని అడుగుతారు. ఆళ్ళకేదో ఇంపార్టెంట్ పని పడుండొచ్చు. అదంతా అనవసరం. నువ్వు చెప్పావు, నువ్వు రాలేదు అంటారనమాట. ఆళ్ళ లవ్ లాంగ్వేజ్‌లో హర్ట్ అవుతారు వాళ్ళు. సో, క్వాలిటీ టైము అనేది మీ లవ్ లాంగ్వేజ్. అప్పుడే వాళ్ళు ప్రేమను అనుభూతి చెందుతారు. ఉత్తిగా అబ్బో! వైయ్ సూపరున్నావు, ఎంత బావున్నావు అంటే వాళ్ళకేమి తృప్తి ఉండదు వాళ్ళకి. వాళ్ళ లవ్ లాంగ్వేజ్ అఫర్మేషన్ కాదు. వర్డ్ ఆఫ్ అఫర్మేషన్ కాదు. వాళ్ళ లవ్ లాంగ్వేజ్ క్వాలిటీ టైమ్. టైమ్ స్పెండ్ చేస్తేనే వాళ్ళు ప్రేమను అనుభూతి చెందుతారు. తర్వాత మూడవ లవ్ లాంగ్వేజ్ ఏంటంటే అండి బహుమతులు, గిఫ్ట్స్. చాలా మంది అమ్మాయిలకి లవ్ లాంగ్వేజ్ ఉంటది. ఆళ్ళకి గిఫ్ట్‌లు కొనివ్వాలి. గిఫ్ట్‌లు, సర్ప్రైజ్‌లు. ఆ గిఫ్టు, సర్ప్రైజు, బహుమతులు కొనిస్తే వాళ్ళు ప్రేమగా ఫీలవుతారు. వాళ్ళకి ఎంత బాగా పొగిడినా, ఎంత టైమ్ స్పెండ్ చేసినా ఎప్పుడు ఏం కొనివ్వడు, ఎప్పుడు ఏం కొనివ్వరు అనే ఉంటదనమాట. ఏదో ఒకటి కొనివ్వాలి. ఏదో ఒకటి కొనిస్తేనే వాళ్ళకి ప్రేమున్నట్టు. వాళ్ళని బాగా చూసుకున్నా, వాళ్ళని చక్కగా పొగిడినా, వాళ్ళతో సమయం గడిపినా వీళ్ళు ఆ ప్రేమని అనుభూతి చెందలేరు. ఏదన్నా కొనిస్తే అప్పుడు మిగిలిన వాటిని కూడా అనుభూతి చెందుతారు. కొనివ్వనంత వరకు అనుభూతి చెందలేరనమాట. వాళ్ళకి మ్యారేజ్ డేలు గుర్తుపెట్టుకోవాలి. పెళ్లి రోజులు గుర్తుపెట్టుకోవాలి. ఎంగేజ్‌మెంట్ డేలు గుర్తుపెట్టుకోవాలి. అన్ని ముఖ్యమైన రోజులు గుర్తుపెట్టుకోవాలి. అన్ని ముఖ్యమైన రోజులకి వాళ్ళకి బహుమతులు, సర్ప్రైజ్‌లు కావాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు ప్రేమని అనుభూతి చెందగలుగుతారు. ఇన్ని కబుర్లు చెప్తావు. నా బర్త్‌డే మర్చిపోయావు. కనీసం నా బర్త్‌డే గిఫ్ట్ కూడా తీసుకురాలేదు. అంటే ఆ వర్డ్ ఆఫ్ అఫర్మేషన్ నథింగ్ ఈళ్ళకి. అయ్యయ్యో! కబుర్లు చెప్పినట్టు ఉంటుందంతే. నిజంగా గిఫ్ట్ తీసుకొస్తే అప్పుడు ప్రేమున్నట్టు. ఉత్తుత్తి కబుర్లు చెప్తే ప్రేమున్నట్టు కాదు. ఉత్తిగా నాతో కూర్చుంటే ప్రేమున్నట్టు కాదు. నాకు బహుమతి తెస్తే ప్రేమున్నట్టనమాట. అది ఒకళ్ళ లవ్ లాంగ్వేజ్ వాళ్ళకంతే. వాళ్ళు ఆ బహుమతి ఇస్తేనే వాళ్ళు ప్రేమని ఫీలవుతారు. ఆ వర్త్‌ని ఫీలవుతారనమాట. నాకు బహుమతి ఇవ్వకపోతే నేనంటే విలువ లేదనుకుంటారు. సో, మీ లవ్ లాంగ్వేజ్ గిఫ్ట్సా? లేకుంటే మీ పార్ట్నర్ యొక్క లవ్ లాంగ్వేజ్ గిఫ్ట్సా? ఆ తర్వాత నాలుగవ లవ్ లాంగ్వేజ్ ఏంటంటే అండి సర్వీస్. వాళ్ళకి ప్రేమతో సర్వ్ చేయాలి మనం. కొంతమందుంటారు. వాళ్ళకి
3 పూట్ల చక్కగా వండి వడ్డించాలి. మీరు అది కాకుండా మిగిలినయి అన్నీ చేసినా సరే వాళ్ళు ప్రేమని ఫీల్ అవ్వరు. చక్కగా వండి వడ్డిస్తే ఫీల్ అవుతారు. ఇంకా వర్డ్స్ ఆఫ్ అఫర్మేషన్ చెప్పినా, గిఫ్ట్‌లిచ్చినా అదంతా కాదు. నాకు చాలా పనుంది. ఆ పనిలో వచ్చి హెల్ప్ చేస్తే అప్పుడు నాకు ప్రేమన్నట్టు. నేను ఇంత పని చేసుకుంటుంటే అక్కడ కూర్చుంటావా? అసలు నీకేం ప్రేముంది నా మీద అనుకుంటామనమాట. ఎందుకంటే వాళ్ళు ఆ సర్వీస్‌లో వచ్చి ఆ స్టెప్ ఇన్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేయడంలోనే వాళ్ళు ప్రేమను చూస్తారు. వేరే దాంట్లో వాళ్ళు ప్రేమను చూడలేరు. సో, సర్వీస్ కనుక మీ పార్ట్నర్ లవ్ లాంగ్వేజ్ అయితే, ఆ సర్వీస్ ద్వారానే వాళ్ళకి మీ ప్రేమను వ్యక్తపరచాలి. అలాగే ఐదవ లవ్ లాంగ్వేజ్ ఏంటంటే అండి టచ్. టచ్ అంటే అక్కడ ఏమి వాళ్ళ ఇది మళ్ళీ అది సెక్స్ అలాగే వెళ్ళిపోకూడదు. ఇది ప్యూర్ టచ్. ఒక ప్రేమపూరితమైన స్పర్శ, హగ్, పక్కనే ఆనుకుని కూర్చోవడం, చెయ్యి పట్టుకోవడం. వీటి మీద ఆ టచ్‌తో వాళ్ళు చాలా ప్రేమను అనుభూతి చెందుతారనమాట. ఎప్పుడు స్నగుల్ అవ్వడం చాలా ఇష్టం వాళ్ళకి. చక్కగా స్నగుల్ అవ్వడం. ఎంత చిన్న ప్లేస్‌లో ఇద్దరు కలిపి కూర్చుంటే అంత బావుంటది వాళ్ళకి. ఎందుకంటే అంత బాగా స్నగుల్ అవ్వచ్చని. ఆ స్నగుల్‌లో, ఆ టచ్‌లో వాళ్ళు ప్రేమను అనుభూతి చెందుతారనమాట. ఆ టచ్ ప్రేమపూరితమైన ఆ టచ్ లేదనుకోండి, ఆ హగ్ లేదనుకోండి, వాళ్ళు ప్రేమను అనుభూతి చెందలేరు. టచ్ అనేది ఒక ప్రైమ్ లాంగ్వేజ్ అయ్యుంటుంది ప్రేమకి. ఇవి 5 ప్రేమ యొక్క భాషలు. మరి ఈ ప్రేమ భాషలు ఎందుకిలా వచ్చాయి అంటే, తిరిగి వాళ్ళ చైల్డ్‌హుడ్‌లో వాళ్ళ పేరెంటింగ్ వల్ల. ఇప్పుడు గిఫ్ట్స్ తీసుకుందాం ఉదాహరణకి. తల్లిదండ్రులకి పిల్లలకి ఎలా గౌరవం ఇవ్వాలో తెలీదు. ఎలా టైం ఇవ్వాలో తెలీదు. వాళ్ళ అవసరాలు ఎలా తీర్చాలో తెలీదు. వాళ్ళకి స్వేచ్ఛను ఎలా ఇవ్వాలో తెలీదు. ఆళ్ళకేం చేయాలో ఏమీ తెలీదు. ఏమివ్వాలో ఏం తెలీదు. కానీ పిల్లలకి ఏదో ఇవ్వాలి. ఆళ్ళ కోసం ఏదో చెయ్యాలని ఉంటది. కానీ ఏం చేయాలో వాళ్ళకి తెలీదు. వాళ్ళకి చేత కాదు. లేకుంటే వాళ్ళ జీవితంలో పరిస్థితుల్లో వాళ్ళ పనుల్లో వాళ్ళే బిజీగా ఉంటారు. కానీ పిల్లల కోసం ఏదో చేయాలనిపిస్తది. అందుకని ఏం చేస్తారు? మాట్లాడితే బట్టలు కొంటారు. బంగారం కొంటారు. లేదా ఒక సర్ప్రైజ్‌గా గిఫ్ట్‌లు, సర్ప్రైజ్ పార్టీ అలాంటివి అరేంజ్ చేస్తారనమాట ఉన్నట్టుండి. అప్పటి వరకు ప్రేమ లేని లోటులో ఉన్న వాళ్ళు ఒక్కసారిగా తల్లిదండ్రులు వాళ్ళకి ఇది ఇవ్వగానే, ఆ రకంగానే ప్రేమను స్వీకరించడానికి వాళ్ళ మైండ్ ప్రిపేర్ అయిపోతుందనమాట. చిన్నప్పటి నుంచి ఆ పేరెంటింగ్‌లో ఉన్న కండిషనింగ్ వాళ్ళకి. ఇలా గిఫ్ట్‌లు ఇంత ఇలాగేస్తే ఓహ్! నా నాన్న కూడా నన్ను ప్రేమిస్తాడు. అందుకే నాకు ఇలా గిఫ్ట్ తెచ్చాడు. అందుకే నాకు కొత్త బట్టలు కొన్నాడు. అందుకే నా కోసం ఈ సర్ప్రైజ్ పార్టీ అరేంజ్ చేశాడు. అంటే ప్రేమంటే ఇది అని వాళ్ళు అనుకుంటారు. అనుకుని ఇంకా అందులోనే ప్రేమను స్వీకరించడం. అదే వాళ్ళ లవ్ లాంగ్వేజ్‌గా మారిపోతుంది. కొంతమంది తల్లిదండ్రులు పెద్దగా మెచ్చుకోవడాలు, కాంప్లిమెంట్ ఇవ్వడాలు అవి లేకపోయినా ఏం చేస్తారంటే వాళ్ళేమైనా పిల్లలు కష్టపడుతుంటే వెళ్లి హెల్ప్ చేస్తారు. సో, వాళ్ళకి ఆ సర్వీస్ ఇస్తారనమాట. ఆ హెల్ప్‌లో, ఆ సర్వీస్‌లోనే వాళ్ళ ప్రేమను అనుభూతి చెందుతారు తల్లిదండ్రుల ప్రేమను వాళ్ళు. సో, వాళ్ళ లవ్ లాంగ్వేజ్ అలా అయిపోతుంది. అలాంటి సర్వీస్ ద్వారా వాళ్ళు వస్తేనే వాళ్ళకి ఆ ప్రేమను అనుభూతి చెందగలుగుతారనమాట. ప్రతి ఒక్కళ్ళకి ఉంటదండి లవ్ లాంగ్వేజ్. ఎందుకంటే ఎవ్వరం పెర్ఫెక్ట్ పేరెంటింగ్‌లో అలా ఏమీ అయిపోలేదు కదా! ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. మా హస్బెండ్ లవ్ లాంగ్వేజ్ సర్వీస్. నా లవ్ లాంగ్వేజ్ టచ్. అలా ఎవరి లవ్ లాంగ్వేజ్ వాళ్ళకుంటది. నాకు ఐయామ్ ఎ హగ్ మానిస్టర్. నాకు పిల్లల దగ్గర నుంచి, హస్బెండ్ దగ్గర నుంచి యాస్ మెనీ హగ్స్ యాస్ వాంట్ ఐ విల్ టేక్ ఇన్ ఎ డే. నాకు పిల్లలందరూ లెగిసిన వెంటనే హగ్గిస్తారు. స్కూలు నుంచి రాగానే హగ్గిస్తారు. పడుకోబోయే ముందు హగ్గిస్తారు. అది కంపల్సరీ అన్నమాట ఇంట్లో వాళ్ళకి ట్యూన్ అయిపోయింది అలాగా. సో, థట్ ఈస్ మై లవ్ లాంగ్వేజ్. ఐ వాంట్ దట్ టచ్. ఐ వాంట్ దట్ హగ్. మా హస్బెండ్ డ్రైవ్ చేసేటప్పుడు కూడా ఒక చెయ్యి పట్టుకునే ఉంటా నేను. సో, ఎవరి లవ్ లాంగ్వేజ్ వాళ్ళది. మా హస్బెండ్ లవ్ లాంగ్వేజ్ సర్వీస్. తనకి వడ్డించడము, వండి పెట్టడము, తనకి కావాల్సినయి కేర్ చేసి చూసుకోవడము. అందులో హి విల్ ఫీల్ దట్. అండ్ మా హస్బెండ్ హి ఈస్ రియల్లీ గుడ్ విత్ సర్ప్రైజెస్ అండ్ గిఫ్ట్స్. చాలా మంచిగా గిఫ్ట్‌లు, సర్ప్రైజ్‌లు అరేంజ్ చేస్తారు. బట్ మై లవ్ లాంగ్వేజ్ ఈస్ నాట్ దట్. ఆ గిఫ్ట్‌లన్నీ అక్కడక్కడ ఉంటాయి. వేరే విధవగా వాడను కూడా వాడను నేను. ఎందుకంటే నా లవ్ లాంగ్వేజ్ అది కాదు. అదే లవ్ లాంగ్వేజ్ గిఫ్ట్‌లున్న అమ్మాయనుకోండి, వాటిని చాలా ప్రెషియస్‌గా దాసుకొని, చాలా బాగా వాడుకొని, వాటిని మెమోరీస్‌గా చేసుకుంటారనమాట. సో, గిఫ్ట్‌ల మీద ఎక్కువగా ఖర్చు పెట్టడం వేస్ట్ నాకు. సో, అలాగా మనం మన ప్రేమని వాళ్ళ భాష ఒకటైతే, మనం ఇంకొకలాగా వ్యక్తపరుస్తున్నామనుకోండి, మనం ఆ భాషని మార్చలేమప్పుడు.
అది మారొచ్చు. అలా చెప్పకపోయినా ప్రేమని అనుభూతి చెందేలాగా మనం తయారవ్వచ్చు. మనల్ని మనం నింపుకుంటూ ఉన్నప్పుడు, మన ఇన్నర్ వర్క్ చేసుకుంటూ ఉన్నప్పుడు. కానీ ప్రపంచం అంతా ఒక రోజులో మారిపోదు కదా! ఓవర్ నైట్‌లో. ఉన్నట్టుండి అందరి కప్స్ ఫిల్ అయిపోవు కదా! కాబట్టి ఏ విధంగా మన కప్ ఫిల్ అవుతుంది? ఏ విధంగా ఎదుటి వాళ్ళ కప్ ఫిల్ అవుతుంది అని మనం అర్థం చేసుకోగలిగితే, లవ్ లాంగ్వేజ్ అర్థం చేసుకోగలిగితే, ఆ లాంగ్వేజ్‌లోనే మనం వాళ్ళతో మాట్లాడితే, అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది మన ప్రేమ. సో, నో యువర్ లవ్ లాంగ్వేజ్ అండ్ నో యువర్ పార్ట్నర్ లవ్ లాంగ్వేజ్. ఆ ప్రేమ యొక్క భాషని అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని, ఆ భాషలోనే వాళ్ళని ప్రేమని అనుభూతి చెందేలాగా వాళ్ళకివ్వండి. నాకు ఇది తెలియక ముందు అర్థమయ్యేది కాదు. ఎందుకంటే చాలా చిన్న చిన్న విషయాలకి పెద్ద పెద్ద గొడవలవుతాయన్నమాటండి. ఎందుకింత చిన్న విషయానికి అంత కోపం తెచ్చుకుంటున్నారు? ఇంత చిన్న విషయానికి అంత గొడవ పడాలనుకుంటారు. ఎందుకంటే ఆ చిన్న విషయంలో వాళ్ళ లవ్ లాంగ్వేజ్ ఉందక్కడ. నా పెంపకంలో పుట్టినరోజులంటే గుర్తు చేసుకోవడం, పుట్టినరోజులు గిఫ్ట్‌లివ్వడం అనేది నాకన్నా చిన్న పిల్లల్లో నాకెప్పుడు అది లేదు అనుకోండి. నాకు ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్నర్ వాళ్ళకుందనుకోండి. సో, వాళ్ళకి పుట్టినరోజుకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి, చాలా పెద్ద హడావిడి చేసి ముందు నుంచి పుట్టినరోజు, పుట్టినరోజు, పుట్టినరోజు అని చెప్పి అనేసి, అవన్నీ చెయ్యకపోతే ఆళ్ళింక మిగిలినయి ఏం చేసినా సరే, అది చెయ్యకపోతే వాళ్ళకి ఆ ఫీల్ కలగదనమాట. ఏంటి? అసలు పట్టించుకోవట్లేదేంటి? ఏమి చెయ్యట్లేదేంటి? ఏం చెప్పట్లేదేంటి? ఏం హడావిడి లేదేంటి? అనుకుంటారు. ఇద్దరు 2 వేరు వేరు ప్రపంచంలోంచొచ్చారు కాబట్టి, ఇద్దరికీ వేరు వేరు లవ్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఇద్దరి చైల్డ్‌హుడ్ డిఫరెంట్ అయ్యి ఉంటుంది. కానీ ఇద్దరికీ ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవడానికి ఎంతో ఉంటుంది. ప్రేమను అనుభూతి చెందడానికి. ఒక ఇద్దరు మనుషులండి. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఆ గొప్ప ప్రేమని వాళ్ళ మధ్య అనుభూతి చెందగలిగితే గనక, ఆ ప్రేమ యొక్క వైబ్రేషను ఆ చుట్టూ చక్కగా స్ప్రెడ్ అవుతుందనమాట. ఆ లవ్వింగ్ పేరెంట్స్‌ని చూసిన పిల్లలు, వాళ్ళు కూడా చక్కని లవ్వింగ్ రిలేషన్‌ని క్రియేట్ చేసుకుంటారు. ఎప్పుడు చూసినా కొట్టుకొని, తిట్టుకొని, కొట్టుకొని, తిట్టుకునే పేరెంట్స్ ఉన్నారనుకోండి, పిల్లలకి పెళ్ళంటేనే భయమేస్తుంది. వాళ్ళు కూడా అబ్యూజివ్ రిలేషన్‌షిప్‌ని అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటారు. సీతారాములు ఆ ప్రేమ ఇప్పటికి సజీవంగా ఉందండి. అంత గొప్ప ప్రేమ ఆ సీతారాముల మధ్య ఉంది. ఎంత అద్భుతమైన ప్రేమో! ఎవరైనా ఒకరు చాలా చక్కగా ప్రేమించుకుంటుంటే, వాళ్ళ ప్రేమ చూసిన వేరే వాళ్ళ హృదయాల్లో కూడా ప్రేమ వికసిస్తుందనమాట. డాక్టర్ న్యూటన్ గారు, లక్ష్మి గారు వాళ్ళని చూసినప్పుడు వాళ్ళిద్దరి ప్రేమ అమ్మకి లక్ష్మి గారు మాట్లాడుతుంటే న్యూటన్ గారు మురిసిపోతూ చూడడం. ఆ న్యూటన్ గారిని మనస్ఫూర్తిగా ఆవిడ మెచ్చుకోవడం. చక్కగా వాళ్ళిద్దరి ప్రేమ చూస్తుంటే, అది చూసినప్పుడల్లా నాకు నా జీవితం మీద, నా హస్బెండ్ మీద నాకు ప్రేమ ఇంకా పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు. అంటే ఒక ఇద్దరి జంట మధ్య ఉన్న అద్భుతమైన ప్రేమ అనేది ఎంతమంది హృదయాల్ని తెరిచి వాళ్ళని ప్రభావితం చేస్తుందో. ఆ బ్యూటిఫుల్ లవ్‌ని మన రిలేషన్‌షిప్‌లో పొంగి పొరలనివ్వాలి. అవగాహన చేసుకోవడం ద్వారా, వాళ్ళ లాంగ్వేజ్ అర్థం చేసుకోవడం ద్వారా, వాళ్ళ లోపాలనన్నిటిని యాక్సెప్ట్ చేయడం ద్వారా, మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకొని, వాళ్ళని చక్కగా యాక్సెప్ట్ చేసి, చిన్న పిల్లలకి ఏవైతే అవసరాలుంటాయో అప్రిషియేట్ చేయడము, వాళ్ళ టాలెంట్‌ని గుర్తించడము, వాళ్ళకి థాంక్ యూ చెప్పడము, వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించడము. ఆ నీడ్స్ అన్నీ ఇప్పటికి ఉంటాయి మనలో ఇంకా ఇన్నర్ చైల్డ్ ఉంది. ఆ నీడ్స్ అన్నిటిని మనం నింపుకోవడం వీలైనంతగా ఎదుటి వాళ్ళకి నింపడానికి కూడా ప్రయత్నం చేయాలి. మన వల్ల అయినంతలో. అప్పుడు ఆ చక్కటి ప్రేమను ఆహ్, మ్యారేజ్ రిలేషన్‌షిప్‌లో మనం పండించుకోగలుగుతాం. ఈ మధ్య చాలా మందికి ఈ కాన్సెప్ట్ వచ్చేసిందండి. సోల్‌మేట్ అని. సోల్‌మేట్ అంటే ఎవరు గాదు. మీ వైఫ్, మీ హస్బెండే మీ సోల్‌మేట్. అంతకు మించిన సోల్‌మేట్ ఎవ్వరు ఉండరు. మీరు గనక సోల్‌మేట్ అనేది మనకొక ఫ ఫర్ ఉదాహరణకు ఒక 2, 300 జన్మలు తీసుకున్నామనుకోండి మనకి. ఈ 2, 300 జన్మల్లో ఒక 4, 5 జన్మల్లోనే యాక్చువల్ సోల్‌మేట్ మనతో ఉంటారు. మిగిలిన జన్మల్లో మనతో ఉండరు. కానీ మన ప్రేమ ఎవరినైతే నేను ప్రేమిస్తానో ఫర్ ఎగ్జాంపుల్ నా సోల్‌మేట్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు వేరే డైమెన్షన్‌లో ఉన్నారు. నేను ఈ డైమెన్షన్‌లో ఉన్నాను. నేను ఇక్కడ నా పిల్లల్ని, నా హస్బెండ్‌ని ఎంతో మనస్ఫూర్తిగా ప్రేమిస్తే, నేను ఎవ్వరిని ప్రేమించినా ఆ ప్రేమ వెళ్లి నా సోల్‌మేట్‌కి చేరుతుంది.
అలాగే నా సోల్‌మేట్ అక్కడ వేరే డైమెన్షన్స్‌లో ఎవరుంటారో తన చుట్టూ వాళ్ళని చక్కగా ప్రేమిస్తుంటే ఆ ప్రేమ వచ్చి నాకు చేరుతుంది. అంతేగాని మనకున్న రిలేషన్‌షిప్‌ని వదిలేసుకొని సోల్‌మేట్ ఎక్కడో అని ఎతుక్కొని వాళ్ళని ప్రేమించమని కాదక్కడ. మన ప్రేమ అనుభూతి ఏదైతే మనం పొందుతూ ఉంటామో అది మనల్ని మన సోల్‌మేట్‌ని కూడా నర్చర్ చేస్తుంది ఫరెవర్. అది వేర్లెక్కడున్నా, ఏ డైమెన్షన్‌లో ఉన్నా కూడా. కాబట్టి ఆ సోల్‌మేట్ అనే కాన్సెప్ట్ మర్చిపోయి చక్కగా మీ జీవితంలో ఉన్న మీ వైఫ్‌ని, మీ హస్బెండ్‌ని ప్రేమించడం నేర్చుకోండి. వాళ్ళే ది బెస్ట్ సోల్‌మేట్. అలాగే మన ప్రేమ అనేది పెద్దవాళ్ళ నుంచి మనకి ప్రవహిస్తూ ఉంటుంది. పైనుంచి కిందకి ప్రవహిస్తూ ఉంటుంది. కొన్ని వాటర్‌లాగా, వాటర్ ఫాల్ లాగా ఆ లవ్ అనేది ప్రవహించాలన్నమాట. మన తాత ముత్తాతల నుంచి, మన యాన్సిస్టర్స్ నుంచి మనకు ప్రేమ ప్రవహించనివ్వాలి. మనం ఏం చేస్తామంటే అండి, మన తల్లిదండ్రులు వాళ్ళు చదువుకోలేదనుకోండి, వాళ్ళకి ఇంకా అంత టెక్నాలజీ తెలీదు. మనమేమో చదువుకున్నాం. టెక్నాలజీ తెలుసు. వాళ్ళకి కొన్ని మూఢనమ్మకాలున్నాయి. తెలియకుండా ఏం చేస్తామంటే, మనం మన తల్లిదండ్రుల కంటే చాలా గొప్పోళ్ళమని ఫీల్ అవుతా ఉంటాం అన్నమాట. వాళ్ళకంటే బిగ్ అయిపోతాం. తెలియకుండా మన పేరెంట్స్‌కి పేరెంట్స్‌లా బిహేవ్ చేయడం మొదలుపెడతాం మనం. అమ్మ ఇలా చెయ్యి, అమ్మ అది చెయ్యి నీకు తెలీదు. అది, ఇది అని చెప్పేసి. మనం ఎప్పుడైతే మన పేరెంట్స్‌కి పేరెంట్స్‌గా తయారైపోయామో, ఆ ఫ్లో ఆఫ్ లవ్ అనేది ఆగిపోతుంది మనకి. అది మళ్ళీ మన లోపల వెలితిని క్రియేట్ చేస్తుంది. మనం ఎప్పుడు మీకెంత ఎన్ని విషయాలు తెలిసినా, మీరెంత గొప్పగా మాట్లాడగలిగినా, మీరెంత గొప్ప ఉద్యోగాలు చేస్తున్నా, మీరెంత గొప్ప సంపాదించినా, ఎంత తెలివైన వాళ్ళైనా, మీరు మీ తల్లిదండ్రుల కంటే చిన్నవాళ్ళే. ఆల్వేస్ బో డౌన్ టు యువర్ పేరెంట్స్. వాళ్ళకి జ్ఞానం ఉన్నా లేకపోయినా. బికాజ్ దే గేవ్ ద గిఫ్ట్ ఆఫ్ లైఫ్ మన జీవితం అనే గిఫ్ట్‌ని మనకిచ్చిన వాళ్ళు. సో, ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు పెద్దగా చేసేసుకోకండి. మీ స్థానాన్ని ఒక బిడ్డగా, ఒక కూతురుగా, కొడుకుగా మీ స్థానాన్ని మీరే తీసుకోండి. తెలియకుండా పేరెంట్స్ లాగా, స్పౌస్ లాగా తయారైపోవద్దు. అలా తయారైపోయినప్పుడు ఆ ప్రేమ ప్రవాహాన్ని మనం ఆపేస్తాము. ఇప్పుడు మీ స్థానాన్ని మీరు తీసుకొని చక్కగా బౌ డౌన్ చేసి వాళ్ళ ఆశీర్వాదాన్ని, వాళ్ళ ప్రేమను పొందుతూ ఉండండి. ఇప్పుడు ఏదో ఒకటి తీసుకోవాలి తల్లిదండ్రుల నుంచి. మేబీ మీరు పెద్దవాళ్ళైపోయారు. మీరే వాళ్ళని టేక్ కేర్ చేస్తూ ఉండొచ్చు అయినా సరే ఒక ఆశీర్వాదాన్ని తీసుకోండి వాళ్ళ దగ్గర నుంచి. ఎప్పుడు మీరు చిన్నగా ఉండి స్వీకరిస్తున్నాను అనే స్థితిలో ఉన్నప్పుడు మీరు ప్రేమను స్వీకరించగలుగుతారు. లేదంటే ఆ ప్రేమను స్వీకరించలేరన్నమాట. మీ ప్రేమ ప్రవాహానికి మీరే అడ్డుకట్టలు వేసుకున్న వాళ్ళవుతారు. సో, ఎప్పుడు కూడా మీరు మీ తల్లిదండ్రుల కంటే, మీ యాన్సెస్టర్స్ కంటే నేను చిన్నదాన్ని. వాళ్ళు ఇస్తారు. నేను స్వీకరిస్తాను. నేను మళ్ళీ నా బిడ్డలకిస్తాను. నా పిల్లలకిస్తాను అని అనుకోవాలెప్పుడు. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఆర్ట్ ఆఫ్ లవ్. ఆర్ట్ ఆఫ్ లవ్‌లో ఎప్పటికప్పుడు మనల్ని మనం ప్రేమించుకోవడానికి మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తూ, అలాగే మన చుట్టూ ఉన్న వాళ్ళ లవ్ లాంగ్వేజ్‌ని అర్థం చేసుకొని, వాళ్ళకప్పుడు కూడా సాధ్యమైనంత వరకు ఫిల్ చేయడానికి ప్రయత్నిద్దాం. చక్కని ప్రేమను మన రిలేషన్‌షిప్స్‌లో పండించుకుందాం. ప్రేమ అనేది అందరికీ అత్యంత లోతైన చాలా చాలా నీడ్‌లో ఉన్నది. అవసరమైనది. ఆ ప్రేమను అందించడం ద్వారానే వాళ్ళ ఆత్మని, మన ఆత్మని మనం సంపద్వంతం చేసుకోగలుగుతాం. బెస్ట్ థింగ్ టు ఆఫర్ ఏదైనా ఉంటే అది మన ప్రేమ. మొత్తం సృష్టికే ఆధారభూతమైనది. మనల్ని నడిపించేది, మనల్ని క్రియేట్ చేసింది, ఇష్టాన్ని, ఆకర్షణని కలిగించేది, కరుణని కలిగించేది, అన్నీ ప్రేమే. అన్ని పాజిటివ్ ఎమోషన్స్‌కి మూలం ప్రేమ. మన కోసం మనం, మన పట్ల మనం మైండ్‌ఫుల్‌గా ఉండడమే ప్రేమ. నిన్న తెలుసుకున్నాం గదా! ఆర్ట్ ఆఫ్ మైండ్‌ఫుల్‌నెస్. మైండ్‌ఫుల్‌నెస్ ఈస్ నథింగ్ బట్ లవ్. ఎందుకంటే మన ఉనికిలోకి ప్రవేశిస్తేనే కదా మనం ప్రేమను అనుభూతి చెందగలం. మైండ్‌ఫుల్‌గా ఉంటేనే మనం మన ఉనికిలోకి ప్రయాణించగలం. మన ఉనికిని అనుభూతి చెందగలం. మన నిజ స్థితికి వెళ్ళగలం. ఆ నిజ స్థితిలో మనం అపారమైన ప్రేమని, అఖండమైన ప్రేమని అనుభూతి చెందగలం. అహంలోంచి మన నిజతత్వంలోకి స్టెప్ బ్యాక్ చేసినప్పుడు అక్కడున్నదంతా ప్రేమే. కాబట్టి మనల్ని ఎప్పటికప్పుడు అహంలోంచి
మళ్ళీ వెనక్కి స్టెప్ బ్యాక్ చేయడానికి మన నిజతత్వంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. చేస్తూ, చేస్తూ ఆ ప్రయత్నంలో చక్కగా మన ప్రేమను పండించుకుంటూ ఉండాలి. సో, అదే మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా ఎంతో ఎంతో ఉంటుంది ఆర్ట్ ఆఫ్ లవ్ గురించి చెప్పడానికి. కానీ ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నదేంటంటే, ఈ చిన్నప్పటి నుంచి తీరని అవసరాలు ఎలా మనలో లోటుని క్రియేట్ చేస్తాయి, ఆ లోటుని మనం భాగస్వామి ద్వారా పంచుకోవాలని ఎలా ప్రయత్నిస్తాము, చిన్నప్పటి నుంచి పొందలేకపోవడం వల్ల మనలో కలిగిన ఆ లోటుల్ని, ఆ చికాకుల్ని ఇప్పుడు లైఫ్ పార్ట్నరే అన్నిటికి కారణం అన్నట్టుగా, అత్తమామలే అన్నిటికి కారణం అన్నట్టుగా ఎలా మనం ఐడెంటిఫై చేస్తాము. సో, కాబట్టి ఈ లోటుని నింపుకోవడానికి మనల్ని మనం నిజ స్థితిలోకి వెళ్లి, మన హృదయానికి కనెక్ట్ అవ్వడం ద్వారా, హృదయంలోంచి వచ్చే ప్రేమను ఏ కారణం లేకుండా అన్నిటి పట్ల, అంతటి పట్ల ఒక అద్భుతమైన ప్రేమ వైబ్రేషన్ అనేది మన హృదయంలోంచి ప్రవహిస్తూ ఉంటుంది ఎప్పుడు. మన హృదయానికి కనెక్ట్ అయితే చాలు ఆ ప్రేమను అనుభూతి చెందగలుగుతాం మనం. ఆ హృదయానికి కనెక్ట్ అవుతూ, మన నిజ స్థితిలోకి వెళ్తూ, ఆ ప్రేమను అనుభూతి చెందుతూ, అలాగే ఎదుటి వాళ్ళ లవ్ లాంగ్వేజ్‌ని కూడా అర్థం చేసుకొని వాళ్ళకర్థమయ్యే భాషలో మనం ప్రేమను ఇవ్వగలిగితే, మన జీవితంలో అవసరాలు అన్నిటికంటే ముఖ్యమైన అవసరం ప్రేమ కదా! ఆ ప్రేమ తీరిపోయిందంటే, ఆ ప్రేమలోంచి అది ఒక వేరనమాటండి. ఆ వేరులోంచి మొక్క, మొక్కలోంచి ఎన్నో పువ్వులొస్తాయి. ఒక పువ్వు కరుణ, ఒక పువ్వు ఆనందం, ఒక పువ్వేమో పాజిటివ్ దృక్పథం, ఒక పువ్వేమో ఇన్‌క్లూజివ్‌నెస్సు, ఒక పువ్వేమో ఆహ్, ఫ ఏ ఇప్పుడు నమ్మకాన్ని కలిగి ఉండడం, మరొక పువ్వేమో అందరిని ఆహ్, యాక్సెప్ట్ చేయగలగడం. ఇవన్నీ కూడా ఆ ప్రేమ నుంచి ఉదయించిన పువ్వులు, దివ్య పుష్పాలనమాట. సో, మనల్ని మనం నింపుకుంటూ కాస్తంత ఎదుటి వాళ్ళని కూడా నింపగలిగితే, మనం ఈ దివ్యమైన అనుభూతులన్నిటిని ఆ ప్రేమ ద్వారా పుష్పించిన వాన్నిటిని మనం కూడా పొందగలుగుతాం. వాటిని లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతాం. మరి ఆ ప్రేమించే కళని నేర్చుకుందాం. హృదయానికి కనెక్ట్ అయ్యే కళని నేర్చుకుందాం. అలాగే ఎదుటి వాళ్ళని అర్థం చేసుకొని, వాళ్ళ భాషలో వాళ్ళకి ప్రేమనివ్వడానికి ప్రయత్నిద్దాం. సో, అదే ఈరోజు నేను చెప్పాలనుకుంది మై డియర్ ఫ్రెండ్స్. కొంచెం సేపు ఒక 5 మినిట్స్ పాటు మెడిటేషన్ చేద్దాము. చక్కగా కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస. శ్వాసని లోపలికి తీసుకుంటూ శ్వాసిస్తున్నట్టుగా తెలుసుకుంటున్నాను. శ్వాసని బయటికి వదులుతూ నేను శ్వాసని బయటికి వదులుతున్నట్టుగా తెలుసుకుంటున్నాను. శ్వాసకి లోపల తీసుకుంటూ నా లోపలున్న హృదయ కేంద్రాన్ని నేను గమనించాను. శ్వాసని బయటికి వదిలిపెడుతూ నా హృదయ కేంద్రాన్ని నేను అనుభూతి చెందుతున్నాను. శ్వాసను లోపలికి తీసుకుంటూ నా హృదయ కేంద్రాన్ని నేను గుర్తించాను. శ్వాసను బయటికి వదిలిపెడుతూ నా హృదయ కేంద్రాన్ని నేను అనుభూతి చెందుతూ ఉన్నాను. శ్వాసను లోపలికి తీసుకుంటూ నా హృదయంలోని ప్రేమను నేను గుర్తించాను. శ్వాసని బయటికి వదిలిపెడుతూ నా హృదయంలోని ప్రేమను నేను అనుభూతి చెందుతున్నాను. శ్వాసను లోపలికి తీసుకుంటూ నా హృదయంలోని ప్రేమను నేను గుర్తించాను. శ్వాసను బయటికి వదిలిపెడుతూ నా హృదయంలోని ప్రేమను నేను అనుభూతి చెందగలుగుతున్నాను. శ్వాసను లోపలికి తీసుకుంటూ నా హృదయంలో ప్రేమ మరింతగా పెరుగుతూ ఉంది. శ్వాసను బయటకు వదిలిపెడుతూ ఆ పెరుగుతున్న ప్రేమ నా చుట్టూ ప్రవహిస్తూ ఉంది. శ్వాసను లోపలికి తీసుకుంటూ నా హృదయంలోని ప్రేమ నా శరీరంలోని ప్రతి అణువును నింపుతోంది. శ్వాసను బయటకు వదిలిపెడుతూ ఆ ప్రేమ శక్తి నా ద్వారా నా చుట్టూ ప్రవహిస్తోంది. మీ పూర్తి ఉనికి స్థితిలో ఉండి చక్కగా ఈ సాధన చేయండి.
సర్వం బ్రహ్మమయం రే రే సర్వం బ్రహ్మమయం కిం వచనీయం కిమవచనీయం కిం రచనీయం కిమరచనీయం సర్వం బ్రహ్మమయం. ఆఖరి ఒక్క నిమిషము. కిం భోచవ్యం కిమభోచవ్యం కిం భోక్తవ్యం కిమభోక్తవ్యం సర్వం బ్రహ్మమయం రే రే సర్వం బ్రహ్మమయం రే రే సర్వం బ్రహ్మమయం రే రే సర్వం బ్రహ్మమయం. సర్వత్ర సదాహం సాధ్యానం సర్వత్ర సదాహం సాధ్యానం కర్తవ్యం భో ముక్తినిదానం సర్వత్ర సదాహం సాధ్యానం కర్తవ్యం భో ముక్తినిదానం సర్వం బ్రహ్మమయం రే రే సర్వం బ్రహ్మమయం రే రే సర్వం బ్రహ్మమయం రే రే సర్వం బ్రహ్మమయం. చక్కగా మీ శరీరాన్ని అంతా అనుభూతి చెందుతూ మీ హృదయంలో పొంగి పొరలుతున్న ప్రేమను సంపూర్ణంగా అనుభూతి చెందుతూ ఆ ప్రేమ ద్వారా మీరు పొందుతున్న విలువను, అంగీకారాన్ని మీరు పొందుతున్న ఇంపార్టెన్స్ ని, మీకు కలుగుతున్న నమ్మకాన్ని, మీరు పొందుతున్న స్వేచ్ఛానుభూతిని అన్నిటినీ కూడా మీ హృదయంలో పూర్తిగా నిలుపుకుంటూ మీ శరీరం మొత్తంతో దాన్ని అనుభూతి చెందుతూ మెల్లగా మీ 2 చేతులు మూసి ఉన్న మీ 2 కన్నుల మీద ఉంచుకోండి ఒక 4 సెకండ్ల పాటు. ఎప్పుడైతే మీరు కళ్ళు తెరవడానికి సిద్ధంగా ఉంటారో అప్పుడు మెల్లగా మీ చేతులను తొలగించి కళ్ళు తెరవండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా ఉంది మెడిటేషన్. ఇంకొకటి ఆ ప్రేమను ఎలా వ్యక్తం చేయాలి, ఎన్ని రకాలు ఉన్నాయి, చాలా గొప్పగా వివరించారు మీరు. మీరు అన్నట్లు జెంట్స్ కు ఆ వ్యక్తం చేసేది కాదు. నేను చాలా మందిని అబ్జర్వ్ చేశాను. కానీ ఇప్పుడు ఉన్న ప్రపంచం మారుతుంది. ఇప్పుడున్న యూత్ మార్పు జరుగుతుంది. హ్యాండ్ రైస్ చేశారు, వాళ్ళని తీసుకున్నాము. గాయత్రి గారు మాట్లాడండి. థ్యాంక్ యూ ప్రమీల గారు. యా హాయ్ అండి దేవి గారు, అద్భుతం. అసలు ఎంత బాగుందో, మామూలుగా లేదు. ప్రేమ నిజమే అది. మీరు నాకు కొన్ని పాయింట్స్ చాలా బాగా అబ్జర్వ్ చేస్తా ఉంటాం. మనం హస్బెండ్ నుంచి 2 ఎంటీ కప్పులే వెళ్ళి ఫుల్ కప్ కోసం వెయిట్ చేస్తా ఉంటే అదొకటి. తర్వాత లవ్ లాంగ్వేజ్ అయితే మాత్రం ఇట్స్ అమేజింగ్ అమేజింగ్ అమేజింగ్. ఒక్కొక్కరికి నిజమే ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒకరికి వర్క్ చేస్తే ఇష్టము, ఒకరికి ప్రేమగా పలకరిస్తే ఇష్టము, ఒకరికి టచ్ చేస్తే ఇష్టము. ఇవన్నీ కూడా నేను
ఒక్కొక్కరి నుంచి ఈ సమాజం నుంచి నేర్చుకోవడం అంటారు చూడండి. తర్వాత ప్రకృతి నుంచి నేర్చుకుంటాం అంటారు చూసారా. ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చి మనల్ని అంటే గ్యాడ్జెట్స్ మంచిగా చేస్తున్నాయి, కానీ ఎవరెవరి సోల్ ప్లాన్ వాళ్ళది. కానీ అసలు ప్రకృతి ఎన్నో నేర్పుతూ ఉంటుంది ఇలాంటివి. ఎంతో చక్కగా చూస్తూ ఉంటాం. చిలుకలను చూస్తాం చూడండి, ఆ రెండు కిస్ చేసుకుంటే ప్రేమగా ఉంటాయి. కొన్ని తినిపించుకుంటాయి ఒకదానికొకటి. పక్షులు ఎస్ తినిపించుకుంటాయి. ఒక పక్షి అయితే చూడండి, అది ఎంత అద్భుతమైన పక్షి అంటే దాని సర్ఫేస్ అంతా కూడా నీట్ గా పెట్టి ఆకర్షిస్తుంది దానిని, ఫీమేల్ ని మేల్. అంటే ప్రకృతి మనకి ఎప్పుడూ చెబుతూనే ఉంది, కానీ మనము చూడట్లేదు అనేది అర్థమైంది ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే. అద్భుతంగా ఉంది అసలు. అంటే ఫుల్ ఆఫ్ పిఎస్ఎస్ఎం అనేది. నేను ఇంతకుముందు ఒక మాస్టర్ కూడా ఇలానే ఆ మాస్టర్ క్లాస్ విన్నప్పుడు అంత అప్రిషియేషన్ నాలోంచి అనిపించింది. పత్రిజీ గారు అన్నారు, పిఎస్ఎస్ఎం అంటే ఏంటి అంటే మొత్తం వరల్డ్ మొత్తం అంతా కూడా అన్ని సంస్థలు అందులో చేరి ఉంటాయి ఖచ్చితంగా. ఇదొక మూమెంట్. ఈ మూమెంట్ ఒక్కరిది అని కాదు, అందరూ దీంట్లోనే ఉంటారు, దీని కింద ఉంటారు అనే దానికి మిమ్మల్ని మీలాంటి మాస్టర్ని చూపించి మేము ఇట్స్ అమేజింగ్ వెళ్ళొచ్చు, దూసుకొని వెళ్ళొచ్చు. వెళ్ళడం కూడా కాదు, రాకెట్ లాగా అంత అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా మంది మాస్టర్స్ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ లైట్ వర్కర్ టీం అందరు. ఎస్ అండి, ఎస్. థ్యాంక్ యూ మీరు మ్యామ్. అందులో పాట పాడి లాస్ట్ లో మెడిటేషన్ ఆ పాటకి కూడా మై మర్చిపోయాం అందరం కూడా. నేను మెలకుగా ఉండే మెడిటేషన్ చేశాను. యా నేను పని చేసుకుంటూనే మెడిటేషన్ చేసేసాను నేను. అంత అద్భుతంగా ఉంది. మైండ్ఫుల్నెస్. ఎస్ ఎస్ ఎస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. ఇక్కడ ఉన్న అందరు మాస్టర్ కి కూడా అంత ఎనర్జీ ఇచ్చినందుకు. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ మ్యామ్. ఓం ప్రకాశం గారు మాట్లాడండి. At the outset, let me thank you for your communication skills. థ్యాంక్ యూ And ఓం ప్రకాష్. the definition what you have mentioned about the soulmates and how the love reaches to them, it's an excellent. And the other one is the sequence of order of love, how it flows from the top to the bottom. So we ourselves is obstructing with our ignorance, so that blocks. No, you help the others to remove it from their mind. So that is the other one. Then self-love definition. So all this will make you to approach the inner child, as well as your Anahata chakra gets opened. So which helps in the unconditional love, like plants will give to the universe. No? Yes. So your sequence of presentation is excellent. I will be very much thankful for you. Most of your workshops I will be regularly attending. It is a unique. Your presentation is a unique. It is very attractive. That's wonderful. Thank you, Om Prakash garu. And you mentioned very well, Andy, whatever I points I want to address about inner child and about self-love and about, the ancestors' love and about the partners and myths about the, soulmate. It is crazily going now in society. Yeah, you catch each and every point of that and mention me again. Thank you. That's wonderful. Thank you. In a given time, you have covered almost all the points which are required, essential for the love. Yes. Thank you. Thank you very much. Once again, I thank you. And Lightworkers TV also, which has provided the platform. And I read your books also. Om Prakash garu, where are you from, Andy? Actually, I'm from Hyderabad. I worked in ISRO as a senior scientist. Oh, that's wonderful. I worked with Dr. Abdul Kalam also in 1981 when first satellite launch was done. So I participated in 50 rocket launches in ISRO. That's wonderful. That's wonderful. Good to know about you, Om Prakash garu. That's what I suspect. An approach of your hearing and your mentioning point. You are from some scientific background and very honored to have you in our session. Thank you. Thank you very much. And
sometimes Cold I will be presenting the sessions on meditation. Adhyatmikata and science with the science background. No, Yes, I'm yes. giving a sessions from the ancient Lalita Sahasranam, Kundalini Jagriti and all. No, so Yes. that When means we want to approach more scientific way of it, listen to Dr. Jody Spencer, sir. He come up with okay, all sure. experiments and the data from many thousands of people experimenting data after meditation, before meditation, during meditation, and meditation with combination. Now some workshops he make one elder and one younger people hang together for 1 week. What is the differences? And he experimented on the mother milk. Before meditation, after meditation, what is the characteristics changing in the mother's milk? And so many all possible experiments he did, and he have a huge data with him. And there Yeah, are that many is higher sources, bigger sources trying to stop him, because all the pharmacies and all, it is a great, downfall for them if they know meditation will take care of everything. So he is greatly resisting all that and gathering all this data and giving this to the people. And he also released the experiment results. There is some newsletter on their website. They bi-monthly, I think, they will release these experiments, and you will find great use in from them. You are right that actually, if you read Bhagavata, no, Dashmaskanda especially, that Lord Yes. Krishna's how he has grown up, and that it describes everything in it. Just you will be immersed when you read that Dashmaskanda. Oh, Overall, okay, Bhagavata okay. itself has got a secrets of gattas, everything, the presentation. So Yes. most of my sessions will be, I will be taking the each gatta and explaining relating to the chakras, how it gets, what is the secret behind it. So like that I am presenting. That's wonderful. Good to know about you, Prakash garu. Prakash garu. Thank you so much. Thank you very much, Mani. Thank you once again. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. సావిత్రి గారు మాట్లాడండి. నమస్తే దేవి మ్యామ్. నమస్తే నమస్తే లావణ్య సావిత్రి మ్యామ్. గారు. మీరు నాకు సారీ, అన్మ్యూట్ చేసుకుంటారా? యా, చెప్పండి. నమస్తే మ్యామ్. 2021 ఇయర్ లో ధ్యాన మాతృత్వం బుక్ ద్వారా మీరు నాకు పరిచయం అయ్యారు మేడం. ఆ ఇయర్ ప్రెగ్నెన్సీ, సెకండ్ ప్రెగ్నెన్సీ చాలా బాగా ఆ బుక్ ద్వారా నేను కమ్యూనికేట్ చేసుకోవడం, బేబీని అలాగా అయ్యింది, అంతా బాగా జరిగింది. 4 years నుంచి అది మీతో ఈ విషయం షేర్ చేసుకోవాలి అనేసి ఈరోజు మీకు కృతజ్ఞతలు తెలియజేయాలనేసి ఈరోజు హ్యాండిల్ చేశాను మేడం. మీ క్లాసెస్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఇంకేం క్వశ్చన్ అడగాల్సిన అవసరం లేదు, అంతా చెప్పడంలోనే అర్థం అయిపోతూ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. Thank you so much, Savitri garu. Thank you to letting me know that you used the Dhyana Matritvam Pustakam. That's a great blessing for me too. Thank you. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. కల్పన గారు మాట్లాడండి. హలో మ్యామ్, నమస్తే. నమస్తే కల్పన గారు. చాలా అంటే చాలా బాగుంది మ్యామ్. మీరు చెప్తుంటే కూడా అందరి కప్స్ ఫిల్ అయిన ఫీలింగ్ వస్తుంది నాకైతే. ఆ లవ్ అనే కప్ ఫిల్ అయిపోయిన ఫీలింగ్, అది లవ్ ఎనర్జీ ఫ్లో అవుతుంది మ్యామ్ మీ నుంచి. అది ఫీల్ నేను చాలా అంటే చాలా హ్యాపీ ఉంది. ఇంకా ఒక డౌట్ మ్యామ్ ఏంటంటే, మనము ఇప్పుడు క్లాస్ వినుకుంటూ వర్క్ చేసుకోవచ్చా ఇంట్లో వర్క్? అది మైండ్ఫుల్నెస్ అవుతుందా? మల్టీ టాస్కింగ్ అది మైండ్ఫుల్నెస్ అయితే ఏది చేస్తున్నప్పుడు అది చేయడమే మైండ్ఫుల్నెస్. మీరు పని చేసుకుంటూ క్లాస్ అంటే వినేది మల్టీ టాస్కింగ్. అవునా? అంటే నాకు క్లాస్ అంటే నాకు లిజనింగ్ స్కిల్స్ బాగా ఉంటాయని నాకు అనిపిస్తుంది మ్యామ్. అంటే నువ్వు ఎక్కువ వినుకుంటూ క్లాస్ వినుకుంటూ అదే టైంకి పిల్లలకు ఫుడ్ పెట్టేది ఉంటది, వంట చేసేది ఉంటది, కొన్ని టైమ్స్ మార్నింగ్ లేకపోతే నైట్. అలా వినకూడదని ఏమీ లేదు, వినొచ్చు. మీరు పని చేసుకుంటూ క్లాస్ వినొచ్చు, డ్రైవ్ చేసుకుంటూ వింటారు, వినొచ్చు, అదేం కాదు. కాకపోతే అది మైండ్ఫుల్నెస్ అయితే కాదు. మైండ్ఫుల్నెస్ అంటే ఏది చేసేటప్పుడు దానినే పూర్తిగా చేయడం. ఈట్ వైల్ యూర్ ఈటింగ్, వర్క్ వైల్ యూర్ వాకింగ్.
కానీ మల్టీ టాస్కింగ్ కూడా చేయొచ్చు. మీరు చేసేది మల్టీ టాస్కింగ్. ఇఫ్ యూర్ కంఫర్టబుల్ విత్ దట్ డూ దట్. బట్ మైండ్‌ఫుల్‌నెస్ ప్రాక్టీస్ కూడా కొంచెం సేపన్నా చేయాలి. చేస్తున్నాను మేడం మీరు యాహ్! చెప్పాక. ట్రై చేస్తాను. మనం ఓకే మేడం. మైండ్‌ఫుల్‌నెస్ థ్యాంక్ యూ. బాగా చేయడం వస్తే అప్పుడు మల్టీ టాస్కింగ్ కూడా మనం మైండ్‌ఫుల్‌గా చేయగలుగుతాం. కానీ స్టార్టింగ్‌లో ఏది చేసేటప్పుడు అది చేయడమే మైండ్‌ఫుల్‌నెస్. ఓకే. అంటే ఆ మైండ్‌ఫుల్‌నెస్‌లో ఉన్నప్పుడు ఏమవుతదంటే అండి, ఒక విషయాన్ని చాలా లోతుగా అంటే మైండ్‌ఫుల్‌గా విన్నప్పుడు ట్రూ లిజనింగ్ చేస్తామనమాట. ఆ ట్రూ లిజనింగ్ చేసినప్పుడు ఇప్పుడు నేను చెప్పే దాంట్లో లేకుంటే మీరు వినే ఏదైనా దాంట్లో ఒక 10 స్థాయిలున్నాయనుకోండి లోతు. మీరు మైండ్‌ఫుల్‌గా ఉన్నప్పుడు ఆ పదవ స్థాయి అంత లోతు వరకు వెళ్లి, ఆ విన్న సమయంలోనే దాన్ని పూర్తి అవగాహన చేసుకొని ఆ మరుక్షణం నుంచి పాటించడంలోకెళ్ళిపోతారనమాట. మీరే అదిగా మారిపోతారు. అంత లోతైన విషయం జరుగుతుందక్కడ మైండ్‌ఫుల్ లిసనింగ్‌లో. మీరు మల్టీ హుహు. టాస్కింగ్ చేస్తూ విన్నప్పుడు ఆ పదవ స్థాయిలోకి వరకు వెళ్ళలేరనమాట. హుహు. కానీ మీకు ఎంత వరకు వినగలరో అంతవరకు వింటారు, అర్థమవుతుంది. కాబట్టి వినడం కూడదు, వినడం తప్పని కాదు గానీ, అది ఇది ఒకటి కాదు. మైండ్‌ఫుల్‌నెస్, మల్టీ టాస్కింగ్ ఈస్ నాట్ సేమ్. ఓకే మ్యామ్. యాహ్! మ్యామ్ ఒక డౌట్ అడగొచ్చా మ్యామ్? ఒకటి. అడగండి. అది కాకపోతే నాది కాదు. మా ఫ్రెండ్ మెడిటేషన్ చేస్తుంది. హ్మ్. తను నాకు కాల్ చేసింది. కాకపోతే ఈ లింక్ కూడా షేర్ చేస్తాను. కానీ క్లాస్‌కి జాయిన్ అవ్వలేదు తను. వేరే సిట్యుయేషన్‌లో ఉంది. అయితే తను మ్యారేజ్ అయ్యింది. ఒక 4, 5 ఇయర్స్ అయింది మ్యామ్. ఫస్ట్ అబార్షన్ అయిపోయింది. అబార్షన్ అయిపోయిన తర్వాత నేను మెడిటేషన్ అడ్వైస్ చేశాను. చేస్తుంది. అయితే అబార్షన్ అయిపోయాక తను 3 ఇయర్స్ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో ఏ రిలేషన్ లేదంట మ్యామ్. అది ఎవ్వరికీ చెప్పలేదన్నమాట తను. ఈ మధ్య ఒక 3 మంత్స్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసిందన్నమాట. తను నాకు చెప్పుకొని బాగా ఫీల్ అయింది. చాలా ఇది చేస్తే నేను దేనికైనా నీ లోపల నుంచి ఏమనిపిస్తదో అదే చెయ్యి. వాళ్ళ ఇంట్లో కూడా తిట్టిర్రంట. ఇంకా ఇన్ని డేస్ ఎందుకు చెప్పలేదు అది ఇదని. అయితే నేను అంటే ఎవరి డిజైన్‌ని బట్టి అలా ఉంటదని చెప్తాం కదా మేడం మనం. అయితే నువ్వు మెడిటేషన్ చేసిన తర్వాత నీ లోపల నుంచి నీకేదనిపిస్తే అది చెయ్యి. అంటే అతను కరెక్టా కాదా నాకు, కానీ నాకు అతనే కావాలనిపిస్తుంది. కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఏ రిలేషన్ లేదంట మ్యామ్. కానీ తను ఒకసారి కాల్ చేసి నాకర్థమైంది. నేనంటే ఇష్టమంటే ఇష్టమే అని అంటదంట. ఇప్పటి వరకు నాకర్థమైంది కల్పన గారు. తీసుకెళ్ళడానికి రాలేదంట. యెస్. ఓకే. నాకర్థమైందండి. వాళ్ళిద్దరూ అబార్షన్ పట్ల గిల్ట్‌తో ఉన్నారు. అబార్షన్ యొక్క బాధలో, అబార్షన్ పట్ల గిల్ట్‌తో ఉన్నారండి. ఆ సంఘటనని అక్నాలెడ్జ్ చేసి ఏదైతే అబార్షన్ అయిందో, ఆ బిడ్డకు వాళ్ళ ఫ్యామిలీలో ప్లేస్ ఇచ్చి, వాళ్ళ హృదయాల్లోకి స్వీకరించి, జరిగిన దాన్ని అర్థం చేసుకొని, దాంట్లో వీళ్ళిద్దరి దోషము ఉండకపోవచ్చు. ఒకవేళ ఉంటే గనక అబార్షన్ కదా! మిస్‌క్యారేజ్ కాదు కదా! అబార్షన్ కాబట్టి సో, దే హావ్ టు యాక్సెప్ట్ దట్ వి టేక్ యువర్ లైఫ్ ఫర్ అవర్ గెయిన్ అని చెప్పి ఒప్పుకోవాలి ఆ బిడ్డ ముందు. ఒప్పుకొని అండ్ వి ఆర్ ఫేసింగ్ కన్సీక్వెన్సెస్ అని ఒప్పుకొని, వాళ్ళని హృదయంలోకి స్వీకరించి యూ బిలాంగ్స్ టు ద ఫ్యామిలీ అని చెప్పినప్పుడు ఎందుకంటే ఒక బలవంతపు థింగ్ జరిగినప్పుడు అది మిస్‌క్యారేజ్ కూడా కాదు. అబార్షన్ అయినప్పుడు ఇట్ ఇట్ కమ్ విత్ ఇట్స్ ఓన్ కాన్సీక్వెన్సెస్ అన్నమాట. ఇట్ విల్ క్రియేట్ గిల్ట్. ఇట్ విల్ క్రియేట్ వాయిడ్. ఒక వెలితిని క్రియేట్ చేస్తుంది. గిల్ట్‌ని క్రియేట్ చేస్తుంది. అపరాధ భావాన్ని. ఒక పెయిన్‌ని క్రియేట్ చేస్తుంది. దానివల్ల హృదయం మూసుకుపోతుంది. మూసుకుపోయిన తర్వాత మళ్ళీ దగ్గర కావడం కష్టమవుతూ ఉంటుంది. వాటిని అడ్రెస్ చేసుకున్నప్పుడే మళ్ళీ వాళ్ళు తిరిగి మామూలుగా స్థితికి రాగలుగుతారనమాట. దాన్ని ప్రాపర్‌గా అడ్రెస్ చేసుకోవడానికి ఫ్యామిలీ కాన్‌స్టెలేషన్‌లో చాలా గొప్ప మెథడ్స్, హీలింగ్ టెక్నిక్స్ ఉన్నాయండి. క్యూఎల్యూలో ఆచార్యాస్ చాలామంది ఫ్యామిలీ కాన్‌స్టెలేషన్ చేయగలిగిన ఆచార్యాస్ ఉన్నారు. వాళ్ళని రీచ్ అవ్వడం ద్వారా కూడా వాళ్ళు అది చేసుకోవచ్చు. ఓకే. థాంక్ యూ కల్పన గారు. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. లక్ష్మీ నిర్మల గారు మాట్లాడండి. మాస్టర్స్ మీరు ఏదైతే అడగదలుచుకున్నారో ఈ సెషన్ సంబంధించింది నేరుగా అడగండి. నెక్స్ట్ వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. ఓకే. నిర్మల గారు మాట్లాడండి. మేడం నమస్తే నిర్మల గారు. చాలా బాగా చెప్పారు మేడం మీరు ఇప్పుడు చెప్పారు కల్పన గారు అడిగినట్లు మనం ఫుల్గా మన మైండ్ మొత్తం దీని మీద పెడితే ఎక్కువ వింటాం అనేది నేను ఈ రోజే బాగా లోతుగా తెలుసుకున్నాను. మీరు ఆ విషయమే చెప్పారు. కానీ చాలా విషయాలు
మనకు ప్రేమ ఎలా రాదు ఫస్ట్ నుంచి, మన కప్పు ఎంటీ అనేటువంటి దాని గురించి కానీ అన్ని చాలా విషయాలు చాలా లోతుగా చాలా బాగా చెప్పారు. మన జీవితంలో జరుగుతున్న ఆ ప్రేమల్ని ఎలా, ప్రతి ఒక్క ప్రేమ మనం కావాలనుకుంటాం, కానీ ఎదుటి వాళ్ళని అడిగిన దాన్ని బట్టి మనం ఉండడం అనేది మనకు తెలిసినా చేయలేకపోతాం. అది ఎలా చేయాలో మీరు చెప్పిన తర్వాత నాకు తెలిసినా కానీ చేయలేకపోతున్నాం. క్లారిటీ చాలా బాగా ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి విషయం కూడా చాలా క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ నిర్మల గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. విజయలక్ష్మి గారు నమస్తే మ్యామ్. మాట్లాడండి. నమస్తే విజయలక్ష్మి గారు. వండర్ఫుల్ మ్యామ్, చాలా చాలా బాగుంది. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు కొన్ని మీరు లవ్ లాంగ్వేజెస్ చెప్పారు కదా, అందులో ఆ, మీరు చెప్పినట్టు ఒక్కొక్కళ్ళు ఒక్క వేలో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అయితే ఇప్పుడు గిఫ్ట్స్ లేకపోతే సర్ప్రైజెస్, సర్వీస్ ఇవన్నీ చెప్పారు కదా, అవి ఇవ్వలేని పరిస్థితుల్లో అవతల వాళ్ళు ఉన్నప్పుడు ఇంకా అది ల్యాక్ అలాగే ఉండిపోతుంది కదా, దాన్ని ఎలా గిఫ్ట్స్ అంటే ఫుల్ఫిల్ చేయాలి? పెద్ద పెద్ద గిఫ్ట్స్ అక్కర్లేదండి, చాలా చిన్న ఆ, గిఫ్ట్స్ అయితే చాలు. ఏదో ఒకటి గిఫ్ట్ అంతే, ఓకే. అంటే కాస్ట్లీ గిఫ్ట్స్ అయి ఉండాలని లేదు. ఉమ్, చాలా చిన్న థింగే అయి ఉండొచ్చు, కానీ అది వాళ్ళకి ఆ ప్రత్యేక సందర్భంలో ఇవ్వడము, సర్ప్రైజ్ చేయడం అనేది థింగ్ అన్నమాట. అంతే. ఒక నలుగురు ఫ్రెండ్స్ ఉమ్, ఉన్నారు, ఆ నలుగురు ఫ్రెండ్స్ ని చెప్పకుండా పిలిచాము, పిలిచి చక్కగా భోజనం పెట్టాము వాళ్ళకి. ఒక చిన్న 2 గేమ్‌లు ఇంట్లో ఉన్న వాటితో ఆడించి గేమ్‌లు ఆడించామనుకోండి, దానికేమి ఇవ్వలేని పరిస్థితులు ఎవరు ఉండము కదా అటువంటి వాటికి. అంటే గిఫ్ట్స్, సర్ప్రైజెస్ అంటే చాలా పెద్ద పెద్దవి, ఎక్కడో వేరే చోటకి ట్రిప్పులు తీసుకెళ్ళిపోవడము, పెద్ద పెద్ద పార్టీలు అలా కూడా అవసరం లేదు. అది ఏంటంటే వాళ్ళ కోసం మనం ఒకటి చేశాము, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చాము, వాళ్ళ కోసం టైం పెట్టి మనం క్రియేట్ చేసాము ఒకటి అన్న ఇదంతే. అంతే తప్ప గిఫ్ట్‌లంటే కాస్ట్‌లీ గిఫ్ట్‌లని అవసరం లేదు. ఏదైతే మీరు ఇవ్వగలుగుతారో అలా అదే ఇలా ఇవ్వచ్చు. అవును. వీటి ద్వారా మనము ఆ స్వస్థితిలో ఎలా వాళ్ళని ఉంచగలం, తీసుకురాగలము? స్వస్థితిలోకి వాళ్ళని మనం తీసుకురాలేమండి. మనమే మన స్వస్థితిలోకెళ్ళగలం. కాకపోతే వాళ్ళలో ఉన్న కాన్స్టెంట్ లోటుని ఒకళ్ళ కప్పు నింపుకోవడానికి ఒక కైండ్ ఆఫ్ చేసే మనం ప్రయత్నం. కప్పు నిండిందనుకోండి, మనం కొంచెం వాళ్ళ కప్పు కూడా నింపడానికి చేసే ప్రయత్నం అంతే. ప్రయత్నం. ఉమ్. అంటే ప్రతి ఒక్కళ్ళకి అవసరం కదా ప్రేమ. అది చాలా గాఢమైన అవసరం ప్రతి ఒక్కరికి కూడా. దానికోసమే మనం అన్నీ చేస్తా ఉంటాం. ఆ ప్రేమను పొందడం కోసమే. అన్నిటికంటే శ్వాస ఎంత అవసరమో, ఎలా సఫకేట్ అవుతామో, సఫకేట్ అయితే శ్వాస అందగానే హమ్మయ్య! అని అనుకుంటాం గదా! అలాగే ప్రేమ వాళ్ళకి అందగానే వాళ్ళు చాలా కంఫర్టబుల్‌గా, సేఫ్‌గా, నమ్మకంగా అలా ఫీల్ అవుతారనమాట. ఆ ఫీలింగ్‌ని మన లవ్డ్ వన్స్‌కి మనం మన లైఫ్‌లో ఉన్నారంటే మనకి ఒక అపారమైన బాధ్యతతో మనం నేర్చుకోవాల్సింది, వాళ్ళకివ్వవలసింది అంతా ఉంటేనే కదా మనం ఒక రిలేషన్‌షిప్‌లోకొస్తాము. సో, వాళ్ళ లవ్ లాంగ్వేజ్‌ని అర్థం చేసుకొని మన బాధ్యతగా మనం చేయగలిగినది చేయొచ్చనమాట. మనం చేస్తూనే ఉంటాం యాక్చువల్‌గా. ఒక లైఫ్ పార్ట్‌నర్‌కి ఏం చేయకుండా ఎవరైనా ఉంటామా చెప్పండి? ఉండము. కానీ ఆ లవ్ లాంగ్వేజ్ ఏంటో తెలియకుండా చేయడం వల్ల వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి కావాల్సినట్టుగా ఇవ్వలేకపోతాం. వాళ్ళకి అర్థమయ్యేలా ఇవ్వలేకపోతాం అనమాట. మనం ఏదోకటి చేస్తూనే ఉంటాము వాళ్ళ కోసం. చేయకుండా ఎవరు ఉండము. కానీ తెలుసుకొని ఈ లవ్ లాంగ్వేజ్ తెలుసుకొని చేయడం వల్ల ఏమవుతుందంటే, మనం వాళ్ళని మరింత లోతుగా అర్థం చేసుకొని హర్ట్ అవ్వకుండా ఉంటామనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నా లైఫ్‌లో తీసుకున్నామనుకోండి, మాకు కొత్తలో అన్నిటికంటే పెద్ద పెద్ద గొడవలు కూర దగ్గరయ్యేది. కూర ద ఎ పెళ్ళైన చాలా సందర్భాల్లో పెద్ద గొడవ దేనికొచ్చిందంటే కూర వల్లయింది. మరి ఎందుకని కూర వల్ల పెద్ద గొడవ అవ్వడం ఏంటి? అసలు ఎంత నాన్‌సెన్స్ అది. అదో పెద్ద విషయమా? దెబ్బలాడుకోవాల్సిన విషయమా? నాకది అసలు దీనికి దెబ్బలాడడం ఏంటి? ఇదసలు విషయమా అనిపిచ్చేది నాకు. కానీ నేను ఆ ప్రైమరీ లాంగ్వేజ్ సర్వీస్ దట్ టూ ఎస్పెషల్లీ విత్ ఫుడ్. దే అసోసియేట్ లవ్ విత్ దట్ ఇంపార్టెన్స్. నాకు నచ్చినది నచ్చినట్టుగా వండ పెట్టకపోతే అది ప్రేమించినట్టు కాదు వాళ్ళు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు. వాళ్ళ లవ్‌ని వాళ్ళ కండిషనింగ్, వాళ్ళ అసోసియేషన్ అలా ఉంది. అందువల్ల చిన్న విషయానికి ఆళ్ళంతగా హర్ట్ అవుతారన్న విషయం నాకు అర్థమైనప్పుడు, అప్పుడు నేను ఓకే. నేను ఎన్ని చేసినా వాళ్ళని ఇందులోనే నా నిజమైన ప్రేమను చూడగలుగుతారని తెలిసినప్పుడు, అప్పుడు నేను కొంచెం జాగ్రత్త తీసుకొని చేసి పెడతాను కదా! అది నేను అర్థం చేసుకున్నప్పుడు నుంచి ఆ గొడవలన్నీ తప్పిపోయాయి ఇంకా. మళ్ళీ అవ్వలేదు. ఆ లవ్ లాంగ్వేజ్‌ని అర్థం చేసుకోనంత వరకు నాకింకా కంప్లెయింట్స్. అక్కర్లేని దానికి గొడవ పడడమేంటి? ఇంత చిన్న దానికి గొడవ పడడమేంటి? దీనికి ఎవడైనా గొడవ పడతారా? అని చెప్పేసి ఇంకా రెసిస్టెన్స్ బిల్డ్ అయిపోతదనమాట మనలో.
అది నా సొంత ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నా మీకు. సో, కానీ మనకు అర్థమైనప్పుడు ఓకే. చాలా మందికి వాళ్ళు అనుకున్నది ఒక చోటకి తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్ళినప్పుడు ఆ క్వాలిటీ టైమ్ అనే వాళ్ళకి అది చాలా లోతుగా హర్ట్ అవుతారనమాట వాళ్ళు. వాళ్ళకిచ్చిన ప్రామిస్ మర్చిపోయినా. సో, చాలా మంది అబ్బాయిలు ప్రామిస్ చేసేస్తా ఉంటారు అమ్మాయిలు. ఇది చేసేస్తాను, అది చేసేస్తాను, చేసేద్దామని. కానీ మర్చిపోతారు. వెంటనే ప్రామిస్ బ్రేక్ చేస్తారు. ప్రామిస్ బ్రేక్ చేయడం అంటే వాళ్ళ చైల్డ్‌హుడ్‌లో, వాళ్ళ పెంపకంలో ప్రామిస్ బ్రేక్ చేయడం అనేది చాలా బిగ్ థింగ్ అయి పెరిగారు వాళ్ళు. మీకు చాలా కామన్ అది. మీ లైఫ్‌లో, మీ చైల్డ్‌హుడ్‌లో, మీ అప్‌బ్రింగింగ్‌లో. మీకేమనిపిస్తది? ఆ! తీసుకెళ్తానన్నాను కుదరలేదు. దానికెందుకు ఇంతలాగా ఇంత టాంట్రమ్ అవసరమా అనుకుంటారు మీరు. చైల్డిష్ అనుకుంటారు. కానీ వాళ్ళ లవ్ లాంగ్వేజ్ అది అని చెప్పి మనకర్థమైనప్పుడు, అప్పుడు మనం దానికి తగ్గట్టుగా జాగ్రత్త వహిస్తాం కదా! అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థాంక్ యూ జయలక్ష్మి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. సో, యాహ్! ఉమాదేవి గారు, సావిత్రి, గాయత్రి, చంద్రిక, శివ అండ్ సంధ్యత. సో, థాంక్ యూ సో మచ్ అండి. మొత్తం అందరూ మెసేజెస్‌లో టెక్స్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. ఓవర్ టు యూ లావణ్య థ్యాంక్ మేడం. యూ వెరీ మచ్ మ్యామ్. రేపు ఆర్ట్ ఆఫ్ థ్యాంక్ యూ వెరీ ఈటింగ్. మచ్ మ్యామ్. 100% ఆర్ట్ ఆఫ్ లవ్. లవ్ ఆ ప్రేమ అనేది వ్యక్తం చేసేది కూడా రావాలి. ప్రాక్టీస్. ప్రతి ఒక్కటి ప్రాక్టీసే. ఎదుక మీరన్నట్లు ఆ చిన్న చిన్న గిఫ్ట్స్ ఇచ్చి కూడా ఎక్కువ లేకుండా అట్లా ఇచ్చి కూడా వ్యక్తం చేయొచ్చు. అసలు తెలియదు మేడం ఇవ్వాలి లైఫ్ పార్ట్నర్ కు అనేది కూడా వాళ్ళకి తెలియదు. అలా ఉన్నారు. ఆ! ఇప్పుడు జనరేషన్ చేంజ్ అయింది కానీ అలా ఉన్నారు ఇంకా కొంతమంది కూడా. ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. చాలా వివరంగా చెప్తున్నారు. మీరు చెప్పడం కూడా అది అర్థమయ్యే విధంగా చాలా చక్కగా వివరిస్తున్నారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థాంక్ యూ థ్యాంక్ యూ లావణ్య మేడం. మాస్టర్స్. రేపటి రోజు మళ్ళీ కలుసుకుందాం. ఎస్ ఎస్.